నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ప్రియులు వడ్డపాటి వారి కుటుంబానికి, వారి బంధువర్గానికి, అదేవిధంగా కూడొచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో వారందరికీ కూడా మరి శుభం కలగాలని కోరుకుంటూ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మరి చివరి పాఠంగా యోధా పత్రికపై మనం మాట్లాడుకుంటున్నాం. ఈ చివరి పాఠం చెప్పటానికి చాలా ఉంది, కానీ వినడానికి మనకి సమయం లేదు. కానీ కొన్ని విషయాల్ని నేను మీకు చెప్పడానికి మీ ముందుకు తెస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతున్నాను. యోధా పత్రిక మనం గత రాత్రి చాలా విషయాలు తెలుసుకుని ఒక చోట ముగించడం జరిగింది. మనం 14వ వచనం నుంచి నేర్చుకోవలసిన వారమే ఉన్నాం. అంటే 14వ వచనం నుంచి 25 వచనాలు మనం నేర్చుకోవాలి ఈ ఒక్క రాత్రిలో. అది సాధ్యపడే పనిగా, అంటే ఇంచుమించు 11 వచనాలు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం కొంచెం త్వరగా మరి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆ వెళ్ళే క్రమంలో ఎక్కువ లోతుకు మనం వెళ్ళలేం, కానీ కొన్ని సామాన్యమైన విషయాల్ని మేము ముందు చూపించి నేను ముందుకు వెళ్ళబోతున్నా. అయితే దేవుని చిత్తం అయితే ప్రతి పాఠంలో ఎంతో లోతైనటువంటి విషయాలు ప్రతి మాటలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. యోధా పత్రిక ఇప్పుడు 14వ వచనం నుంచి నేను కిందకు చదువుతున్నాను. దయచేసి మీరందరూ మనసు నిలపాలి. మనసు నిలిపితేనే అర్థం అవుతుంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లే నేను అన్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లే నేను. ఎవరి గురించి ప్రవచించారని? అబద్ధ ప్రవక్తల గురించి ఆదాము మొదలుకొని ప్రవచించారు అనే మాట చెప్పబడిందండి. వారు ప్రవచించారా లేదా ఏమిటి అన్నది నేను చివరిలో మీకు దాన్ని జ్ఞాపకం చేస్తాను. అయితే వారు ప్రవచించారు అని చెప్పి ఏమని ప్రవచించారట వారు? కిందకి చెప్తున్నాడు, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని అన్నాడు. ప్రభు తన 1000 పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని మాట రాశాడు. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు 14-15 వచనాలు నేను చివరిలో మీకు వివరించడానికి పూనుకుని ముందుకు వెళుతున్నాను. ఇక్కడ 16వ వచనంలో ఏమి రాయబడిందంటే, వారు తమ దురాశల చొప్పున నడుచుచు, ఎవరండి వారు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులని దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు. ఇది జరుగుతుందో లేదో మనుషులందరికీ తెలుసు. అయితే అవతల పొగిడించుకునే వారికి అది తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ పొగిడించేవారు మాయలో పడవచ్చు.
కాబట్టి అది పొగుడుతున్నట్టుగా అనిపించకపోవచ్చు, కానీ ఈ పొగుడే ఆయనకి తెలుసు ఎందుకు పొగుడుతున్నాడు. అందుకని అక్కడ ఏం చెప్పాడు, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు అన్నాడు. అంటే లాభం నిమిత్తం మనుషులు ఏం చేస్తారట, వారు కొనియాడతారట. కింద ముఖస్థుతి అన్నాడు. చాలా సంఘాల్లో ఏం జరుగుతుందంటే, మనకు తెలిసిన విషయాలే ఈ మాట గ్రంథమే రాస్తుంది, గ్రంథమే మాట్లాడుతుంది. మనుష్యుల్ని పొగుడుతూ ఉంటారు. ఎందుకు పొగుడుతున్నారంటే లాభం నిమిత్తము. అయితే వారంతా ఫీల్ అవ్వరు, మమ్మల్ని పొగిడి మమ్మల్ని దెబ్బతీస్తున్నాడు అయినా అని అనుకోరండి అవతల వారు. కానీ ఆ పొగడ్తలు ఎందుకు పొగుడుతున్నారో అన్నది దేవుడికి కనిపెట్టేది, దేవుడికి అర్థమైపోతుంది. దేవుడికి అర్థమయ్యి దేవుడు ఏమన్నాడంటే, మనుషుల్ని లాభం నిమిత్తం పొగుడుతారు వారు. పొగుడు ఏం చేస్తారట, అక్కడ చెప్పాడు, తమ లాభం నిమిత్తం మనుషులను కొనియాడొచ్చు, సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. ఒకవేళ మనం వెళ్ళి అలాంటి వారికి ఏదైనా మంచి చెప్పామనుకోండి, మనం చెబుతున్నామని తెలిసిందనుకోండి, మనల్ని అవసరమైతే శాపనార్థాలు పెట్టడానికి కూడా వెనకాడరట. అదండి, తమ గతిని గూర్చి అంటే మా పొట్ట కొడుతున్నామని ఏం చేస్తారట, శాపనార్థాలు పెట్టడానికి కానీ నిందించడానికి కానీ దేనికి వెనకడరటండి వాళ్ళు. అందుకని అక్కడ ఆ మాట రాశాడు, తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారు నోరు డంభమైన మాటలు పలుకు. ఎలాంటి మాటలు పలుకుతుంది, డంభమైన మాటలు. ఓరక డంభం అనేది తెలుసు కదా మీకు. డంభం అంటే ఏముండవండి అక్కడ, కానీ అన్నీ నాకే తెలుసు అన్నట్టు, అన్నీ నాతోటే ఉన్నాయన్నట్టు. నేను చెబితే ప్రధానమంత్రి గారు కూడా వింటారన్నట్టుగా మాట్లాడతారు అన్నమాట. అంత గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. అంటే డంభమైన మాటలు. నా దగ్గరికి వచ్చి వాళ్ళే ప్రార్థన చేయించుకున్నారు, వీళ్ళే ప్రార్థన చేయించుకున్నారు, ఇట్లా. ఈవేళ మనుష్య జాతికి కూడా ఇట్ట అబద్ధపు మాటలే కావాలండి. నిజం చెబితే మనుషులకి అక్కర్లేకపోతుందండి. నిజం చెబితే మనుషులు గుర్తించటం లేదండి, గ్రహించటం లేదండి. అందుకని అక్కడ చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పబడిందండి. ఇలాంటి మాటలు పలికేటటువంటి దుర్బోధకులు, అబద్ధ బోధకులు మీ మధ్య తిరుగుతూ ఉంటారు. యోధా గారు ఎందుకు ఇలా రాశాడు, ఆయనకి ఎంత వేదన కలిగితే ఈ మాటలు రాశాడు, మీరు చాలా స్పష్టంగా ఆలోచించమని కోరుతూ ఇప్పుడు 17వ వచనంలోకి వెళ్తున్నానండి. అయితే ప్రియులారా, మాతో చెప్తున్నాడు, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున, ఏ కాలము, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి అన్నారండి యోధా గారు. ఎలాంటి పరిహాసకులు వస్తారు, వీరిని యేసు ప్రభు ఏం చెప్పాడు, ఎలాంటి వాళ్ళు వస్తారని యేసు ప్రభు చెప్పాడట. ఎలాంటి వాళ్ళు వస్తారని అపోస్తులు కూడా ముందు చెప్పారట. యేసు ప్రభు ఎక్కడ చెప్పారు, మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఏమంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను. 23వ వచనం యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. 23వ వచనంలో యేసు ప్రభువారు ఆయన భూమి మీద ఉండగా స్వయంగా చెప్పిన మాటలు. ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. స్వయంగా యేసు ప్రభు చెప్తే ఆయనే చెప్పారండి ఈ మాటలను.
మనుషులకి, ఆనాడు ప్రజలకి. ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని దొంగ బోధకులు మీతో చెప్తే వారిని ఏం చేద్దన్నాడు? నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచిక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఎవరు చెప్పిన మాట? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో చెప్పేశాడు. అబద్ధపు ప్రవక్తలు వస్తారు, అబద్ధపు బోధకులు వస్తారు, అవసరమైతే వాళ్ళు స్వస్థతల కొరకు ఏవేవో హంగులు చేస్తారు, మహత్కార్యాలు మా దగ్గర ఉన్నాయంటారు. ఇంకా నేను డెప్త్కి వెళ్ళటానికి లేదండి, ఎందుకంటే సమయం లేక. ఎన్నెన్నో అంటారు, ఎన్నెన్నో చెప్తారు. మేము తల మీద చెయ్యేసామంటే లేదా నూనె రాసామంటే ఏవేవో చెప్తారు, ఏవేవో అబద్ధపు మాటలు మాట్లాడతారు. అవన్నీ మీరు నమ్మొద్దు అని యేసుప్రభు ముందు చెప్పాడు. యేసుప్రభు తన అపోస్తలులకి, మొదటి కాలపు సమాజానికి ఆయన ముందు చెప్పేశాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి వారు మీ దగ్గరికి వస్తారు, మీరు వారిని నమ్మొద్దు అని. కానీ సమాజం ఏం చేస్తుంది? వారినే నమ్ముతుంది. ఎందుకు నమ్ముతుంది అంటే మనం చూద్దాం, చివరిలో చూద్దాం. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట మీకు చూపించారు కాబట్టి అక్కడ చెప్పాడు కింద 25 వచనంలో, మత్తయి సువార్త 24:25 ఏం చెప్పాడు చూడండి. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పాడట? ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఈ మాట ముందే చెప్పేశాను మీతో. ఆయన అనేస్తున్నారు యేసుప్రభు వారు, నేను ఈ మాట ముందే చెప్పాను మీతో, కానీ మీరు నమ్మరు. నేను ఈ మాట ముందే చెప్పి ఉన్నాను మీతో అని ప్రభు చెప్పారు. మరి అపోస్తులు కూడా ఇదే మాట చెప్పారని ఇందాక మనం 16 వచనంలో చదివాం, అంతేనా? 17 వచనంలో చదివాం. ఏమని? అపోస్తులు కూడా ఇదే మాట చెప్పారని యోధా గారు జ్ఞాపకం చేశారు. మరి అపోస్తులు ఎక్కడ చెప్పారు? ఒక మాట మనం చూద్దాం. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ముందుగా ఆయన చెప్పిన మాట మీకు చూపించారు. అపోస్తులు కూడా చెప్పారా ఇదే మాట? తిమోతి పత్రికలోనికి వెళదాం. పౌలు గారు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, జాగ్రత్త చూడాలండి, జనులు ఏం చేయరటండి? హితబోధ. హిత అంటే క్రింద పుట్టినట్లు అన్నాడు ఆరోగ్యకరమైన బోధ. మనం 2వ పాఠంలోను 3వ పాఠంలో నేర్చుకున్నాం. అదే పౌలు గారు గలతీ పత్రికలో చెప్పిన మాటల్ని, భిన్నమైన సువార్త. మీరు తిరిగిపోతున్నారు ఏ సువార్త తట్టుకు? భిన్నమైన సువార్త తట్టుకు. ఇప్పుడు ఆ భిన్నమైన సువార్త ఆరోగ్యకరమైన బోధ కాదు. అపోస్తులు ఏది ప్రకటించారో అది మాత్రమే ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యం అంటే మీరు నేను అనుకుంటామంటే శరీరానికి కాదండి ఆయన మాట్లాడేది. ఆత్మక ఆరోగ్యాన్ని కలిగించే బోధ కేవలం అపోస్తులు ప్రకటించిన బోధ. శరీరానికి అనారోగ్యం కలిగించే బోధ కట్టు కథలతో కల్పించబడిన బోధ. ఇప్పుడు ఆ క్రిందకి చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై, ఏ చెవులటమ్మా? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఏ బోధన సహింపలేరటండి జనులు? హితబోధ అంటే వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా చెప్పితే ఆ బోధను సహింపలేని జనాంగానికి వారికి వారే అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారట. అక్కడ ఏం చెప్పాడు చూడండి, అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక
కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇది అపోస్తుల ద్వారా చెప్పబడిన మాట. ఏ కథల వైపు కట్టమ్మా? కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. వచ్చిందా రాలేదా? వచ్చింది, వచ్చేసింది. అంటే ఇక్కడ మనం ఇందాక యోధాపత్రికలో ఒక మాట చదివాం, మీకు ఎవరికైనా అది గుర్తుందో లేదో. అంత్యకాలమందు 17వ వచనంలో, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి జ్ఞాపకం ఉంది తల్లిది? జ్ఞాపకం ఉంటే అబద్ధ బోధ ఏదో సత్యబోధ ఏదో ఈజీగా కనిపెట్టేయగలరండి. మనుషులు ఈజీగా కనిపెట్టగలరండి. బైబిల్ చదివితే అర్థమైపోద్దండి. బైబిల్ని కూడా క్షుణ్ణంగా చదవట్లేదండి. దురదృష్టం అదండి. చదువుతున్నారు కానీ దానిలో అర్థాలు స్వీకరించట్లేదండి. దానిలో ఉన్న యథార్థమైన భావాలను గ్రహించట్లేదండి. గ్రహించకుండా వారికి తోచిందే గొప్పదనుకుని వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఏదైనా గ్రహింపు కాని మాటలు ఉన్నాయనుకోండి, ఎవరిని అడిగి తెలుసుకుందామని అనుకోవట్లేదండి. వారు బోధకులు చెప్పినవే మరలా ఆలోచిస్తున్నారు తప్ప అది కల్పన కదా, వాక్యమా, నిజమా కాదా అన్న పరిశీలన లేదండి. అలా పరిశీలన చేయకపోవటం వల్ల తీరని నష్టం కలుగుతుందండి. పరిశీలన లేని చోట సత్యమేదో యథార్థమేదో తెలియదండి. పరిశీలన కావాలండి, పరిశోధన కావాలండి. ఆ పరిశోధన లేనప్పుడు సత్యమేదో తెలియదండి. మన దగ్గరికి కల్పనా కథలు వచ్చినాయో నిజమైన వాక్యం వచ్చిందో మనుషులు గ్రహించలేరండి. కానీ గ్రహించటానికి అందుకనే దేవాది దేవుడు మనం ఇందాక చదివాం, అబ్రహాము మొదలుకొని ప్రకటించారటండి. సరే, ఆదాము దగ్గర నుంచి ప్రకటన పడిందటండి. ఎవరి గురించి? అబద్ధ బోధకుల గురించి అండి. ఎక్కడ ఆదాము దగ్గర నుంచి చెప్పబడిందటండి. కానీ మనుషులు ఏనాడు గ్రహించలేకపోతున్నారండి. ఇది అబద్ధ బోధ, నిజమైన బోధ అన్నది మనుషులు గ్రహించలేకపోతున్నారండి. దానికి కారణం ఏమిటి అన్నది తర్వాత చూద్దాం. అంటే గ్రహించలేకపోతున్నారు. కానీ ఇక్కడ యోధా గారు ఏమన్నాడు అంటే, అపోస్తుల ద్వారా మనకి ఈ విషయం తెలియబడింది. అపోస్తుల ద్వారా మనకి ఈ విషయం ముందుగా చెప్పబడింది. యేసుప్రభు చెప్పారు, అపోస్తులు చెప్పారు, మీరు వినాల్సిన అవసరం ఉంది అని చెప్తాడండి. అని చెప్పి ఇప్పుడు 18వ వచనాన్ని మళ్ళా చదువుదాం యోధా పత్రికలో. అంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళడానికి ఆస్కారం లేక నేను వెళ్ళట్లేదని చెప్తున్నాను. మళ్ళా మనం 19వ వచనాన్ని చదువుదాం. చూడండి, అట్టివారు ఎట్టివారు? ఈ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ గ్రంథం ఏముందో తెలుసండి. అట్టివారు, చాలా జాగ్రత్తగా చూడండి, అట్టివారు ప్రకృతి సంబంధులను. వీళ్ళకి ఎందుకు ఇంత కల్పనా కథలో బోధలో దొంగ బోధలు వస్తున్నాయట తెలుసండి. ఇదంతా ఎక్కడి నుంచి తెస్తున్నారట తెలుసా? వీళ్ళు ప్రకృతి సంబంధులను. అంటే ప్రకృతి అంటే లోక సంబంధులను. రెండవదండి, ఆత్మ లేని వారును. జాగ్రత్త చూడాలండి. ఏమి లేదట వీళ్ళకి, కానీ ఏముందని చెప్పుకుంటారు, మళ్ళీ మనకే లేదని చెప్తారండి. మీ విచిత్రం ఏంటంటే మనకు ఆత్మ లేదంటారండి. పరిశుద్ధాత్మ వరం లేదు మీకు అంటారండి. ఇంతకీ లేనివారు ఎవరు? వాళ్ళే ఆత్మ లేనివారు. ఎవరైతే కల్పనా కథలు చెబుతున్నారో వారు ఆత్మ లేనివారు. అన్ని కల్పనా కథలు చెప్పి అన్ని దొంగ బోధలు చేసి మళ్ళా మనల్ని నిందిస్తారని ఆత్మ లేనివారండి. చాలా విచిత్రం ఇది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడండి? వారు ఎలాంటి వారని చెబుతున్నాడండి? ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారును అయ్యుండి ఏం కలగ చేస్తున్నారట? భేదములు. అసలు క్రైస్తవ్యంలో ఇన్ని భేదాలు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు చెప్పండి. అంటే ఇన్ని భేదాలు ఎందుకు వచ్చినాయంటే ఆత్మ లేని వారు బైబిల్లోకి రావటం వల్ల, ఆత్మ లేని వారు బోధనల్ని ప్రకటించటం వల్ల వచ్చినాయండి. మీకు ఇంకో మాట చెప్తాను. మరలా వారందరూ ఏమంటారు తెలుసండి? చక్కగా మైకు పట్టుకుని ఆత్మ నడిపింపు ఉండాలండి.
ఎప్పుడైనా విన్నారా పదం? వారనే మాట ఆత్మ నడిపింపు ఉండాలండి. ఆత్మ నడిపింపు లేని జీవితం వృధా అండి అంటారండి మైకి పట్టుకుని. విచిత్రం ఏంటంటే ఆ పదం పలుకుతూ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన లేఖనాలు మాత్రం బోధించడండి. నా మాట ఏమైనా అర్థమైందా? ఇంతకీ ఆత్మ ఉండటం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఆత్మ ద్వారా వ్రాయబడిన లేఖనాలను బోధించటం ఆత్మ ఉండటంటే. ఎందుకంటే ఈ మాటలు పరిశుద్ధాత్ముడు వ్రాయించాడండి. మీరు నేను మనం ఎవరు వ్రాయించిన మాటలు కాదండి, కేవలం పరిశుద్ధాత్ముడు వ్రాయించాడండి. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం చూడండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ ఏమనుందో చూడండి. క్షమించాలి, 21వ వచనం అండి. మొదటి అధ్యాయము 21వ వచనం. అక్కడ ఏం రాయబడిందో చూడండి. ఏలయనగా ప్రవచనము, ప్రవచనం అంటే వాక్యము, ఎప్పుడును ప్రవచనము ఎప్పుడును మనుషుని ఎచ్చను బట్టి కలుగలేదు. అంటే ఇందులో బైబిల్లో వ్రాయబడింది ఏది కూడా మనుష్యుల అభిప్రాయాన్ని వ్రాయలేదు. అంటే ఇది ప్రకృతి సంబంధమైన బోధ కాదు. మనుష్యుల ఎచ్చను బట్టి కలుగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ బైబిల్ ఎవరి వల్ల వచ్చింది? అక్కడ రాయబడింది చెప్పండి. పరిశుద్ధాత్మ ప్రేరేపితం వల్ల వచ్చింది. నేను ఇంకో సంగతి చెప్తాను. పరిశుద్ధాత్ముడే రాయించాడు అన్న దానికి ఒక చక్కటి ఆనవాలు చెప్తాను. మొత్తం ఎంటైర్ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ మొత్తం ఇంచుమించు 1600 సంవత్సరాల్లో రాయబడింది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే 40 మంది ప్రవక్తలు రాశారండి. ఇంచుమించు 66 పుస్తకాలు ఉన్నాయండి ఇందులో. కానీ ఒక్కొక్క ప్రవక్త ఒక్కో చోటు నుంచి రాశారండి. అందరూ కూడబలుక్కుని కూర్చుని ఒక చోట రాయలేదండి. కానీ ఎక్కడో ఆది కాండంలోని ప్రకటన గ్రంథంలో ఉన్నదానికి లింకు ఎగ్జాక్ట్గా సరిపోద్దండి. ఏమండి, ఎక్కడో ఇర్మియా గ్రంథంలోది, ఎక్కడో మత్తయి సువార్తలో ఉన్నదానికి లింకు కరెక్ట్గా సరిపోద్దండి. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఏ ప్రవక్త ఒక చోట కూర్చుని నువ్వు అలా రాయి, నేను ఎలా రాస్తాను, నువ్వు ఎలా రాయి, నేను ఎలా రాస్తాను అని అనుకుని రాయలేదండి. మరలా ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా పోని చెప్పుకుని రాయటానికి లేదండి. ఎవరు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఇంకో విచిత్రం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో రాశారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో రాశారండి. 1600 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో రాశారండి బైబిల్ని. అలా వ్రాయబడిన వారు వారు జీవించిన జీవితకాలంలో అది రాసేసారు, చనిపోయారు. తర్వాత వ్యక్తి ఆయన జీవించిన జీవితకాలంలో అది రాశాడు, చనిపోయాడు. ఇవన్నీ అప్పటికి ఒక చోటకి లేవండి. మీరు గమనించాలి, ఒక చోటకి చేర్చబడలేదండి. ఇవన్నీ ఒక చోట లేవండి పుస్తకాలండి, తరువాత వచ్చినాయండి. ఇవన్నీ పుస్తకాలు తరువాత చేర్చారండి. అయితే అవన్నీ రాసేసారు, రాసిన వారు అక్కడ పెట్టేశారు, వాళ్ళు చనిపోయారండి. అయితే ఆయన ఏం రాశాడు ఈయనకి తెలియదు, ఈయన ఏం రాశాడు ఆయనకి తెలియదు, ఆయన ఏం రాశాడు ఈయనకి తెలియదండి. విచిత్రం ఏంటంటే ఇవన్నీ ఒక చోటకి చేర్చేటప్పటికి ఆ చదవర్లకే మతిపోయిందండి. ఇవన్నీ ఎక్కడెక్కడో ఎవరెవరో రాస్తే ఇదంతా ఎలా వ్రాయబడిందిరా బాబు, ఇవన్నీ ఇంత చక్కగా కూర్పు ఎలా జరిగింది, ఒకదానితో ఒకటికి సంబంధం ఎలా వచ్చింది, ఇంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయంటే అప్పుడు పేతురు గారు దీన్ని ఎత్తి రాస్తున్నాడు అనమాట. ఇది మనుష్యుల ఎచ్చ వల్ల కలగలేదు. ఒకవేళ మనుష్యుల ఎచ్చ వల్ల కలిగితే వారి భావాలన్నీ వారి పుర్రులో ఉన్నాయని ఇందులో పెట్టుందురు. కానీ వారి పుర్రులోవి కాదు ఇవి, పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే వ్రాశారు. అంటే ఈ గ్రంథం వెనకాల ఎవరు పనిచేశారని అర్థం వస్తుంది. ఇప్పుడు నాకు చెప్పాలి, పరిశుద్ధాత్మని పంపుదేవా నింపుదేవా అని అంటున్నారు కదా. పంపు నింపు అంటున్నారు కానీ పంపించిన వాక్యం ఎక్కడ ఉందన్న సంగతి మర్చిపోతున్నారు. ఆయన పంపించిన వాక్యం ఎక్కడుంది? మరోసారి కొత్తగా ఇదేమి రాడు. మీకు అన్ని లాస్ట్లో మీకు ముగింపులు వివరిస్తాను చూడాలి. ఆయనే క్రొత్తగా రాడు.
ఇవన్నీ పంపబడి ఉన్నాయి, ఈ పంపబడి ఉన్న వాటిని మనం నమ్మాలి అనే సంగతి మర్చిపోయి ఇంకా కొంతమంది మహానుభావులు విజ్ఞులే, తెలివైన వారే, మరలా వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారి నేత్రాలు బైబిల్ మీద పెట్టడం మానేసి ఇంకా కనిపెడుతున్నారండి. ఇంకా కనిపెడుతున్నారట. అంటే ఇంకా కనిపెడుతున్నారనే మాటకు అర్థం ఏంటన్నమాట? ఇంకా దేవుడు ఏదో చెబుతాడని, ఇంకా దేవుడు ఏదో బయలుపాటు చేస్తాడని, ఇంకా దేవుడు ఏదో బయలుపాటు చేస్తాడని కనిపెట్టాల్సినంత అవసరం ఏంటి నాకు అర్థం కాల. ఇంకో సంగతి చూడాలి, పరిశుద్ధాత్మ వలన పలికిరి అనే మాట ఉందండి అక్కడ. అంతేనా? పలికిరి అనే మాటకు అర్థం ఏంటండి? పలికిరి అనే మాటకు అర్థం ఏంటమ్మా? చెప్పేశారని అర్థం. అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పేశారు, ఇంకా నువ్వు కనిపెట్టాల్సింది ఏమీ లేదు అని దాని అర్థం. ఎంత దురదృష్టకరమైన జీవితం అంటే, ఇంకా నాకు దేవుడితో, ఇంకా నేను దేవుడితో, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుల్ని ఎంత నమ్మబలుగుతున్నారంటే, మరలా ఒక ఆయన అంటాడు నిజంగా నాతో మాట్లాడాడు అంటాడు. సరే, అప్పుడు నీతో మాట్లాడాడు, ఇక్కడ కొన్ని ఆపాలి కదా. అర్థం అవ్వలేదు మీకు? ఎక్కడ సగమే రాయాలి కదా. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడు కదా. మరి నిర్ణయించుకున్నప్పుడు ఇక్కడ సగం రాసి మళ్ళీ ఒక 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఆయనకి నేను మళ్ళీ చెప్పబోతున్నాను, ఆయన వచ్చిన తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను రాయాలి కదా ఇక్కడ. మరి ఇప్పుడు ఇక్కడేం రాశారండి? దేవుడు ఏం పలికించాలనుకున్నాడో పరిశుద్ధాత్మ వల్ల వారు ఏం చేశారు? పలికేశారు. వారు చెప్పాలనుకున్నాయని చెప్పారు. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. హెబ్రీలకు రాయబడిన పత్రిక, దాని ముందు ఉంటుందండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. చూడండి అక్కడ ఏం రాయబడి ఉందో చూడండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా, మొట్టమొదటి వచ్చిన కూడా చదువుతండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో పలికిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని అన్నా. మాట్లాడాడు. ఎవరి ద్వారా అంటే ఇంకా దాని అర్థం ఏంటంటారు? అంటే చెప్పాలనుకున్నదంతా చెప్పేశాడు. ఇంకా కొత్తగా కనిపెట్టాల్సింది ఏమి లేదండి. ఒకవేళ నువ్వు కనిపెట్టావు అనుకో, నువ్వు కనిపెడుతున్నావా అన్న సంగతి ఒకడికి తెలుస్తుందండి. నీకు అర్థం అవ్వలేదు. నువ్వు ఇంకా ఏదో కనిపెట్టబోతున్నావు, నువ్వు కనిపెడుతున్నావు, దర్శనం కొరకు, ఇంకో దాని కొరకు నువ్వు కనిపెడుతున్నావు అన్న సంగతి ఇంకొకటి కనిపెట్టి చూస్తున్నాడండి అపవాది. వాడికి నీలాంటి కావాలండి. ఎందుకంటే వాడు వచ్చి అంటాడు, అక్కడ మిఖాయిల్ దగ్గర కూడా అంత వాదం పెట్టుకున్నాడు. అంటే ఎలాగైనా దేవదూత చేత ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన. మళ్ళీ ప్రధాన దూతనే మాయం చేయబోయాడంటే, మోసం చేయబోయాడంటే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కనిపెడుతున్నావో మంచం దగ్గర అలాగా మోకాళ్ళు వేసి నువ్వు కనిపెడుతున్నావన్న సంగతి ఆయనకి అర్థమైంది అని అనుకో. లేదా నీ డైనింగ్ రూమ్లో, లేదా నీ బెడ్రూమ్లో, లేదా నీ రీడింగ్ రూమ్లో, లేదా నువ్వు అనుకున్న పరిశుద్ధ స్థలం ఏదైతే అనుకున్నావో అక్కడ నువ్వు కనిపెడుతున్నావు అని అనుకో. ఇక్కడ వ్రాయబడింది వదిలేసి నువ్వు కనిపెట్టడం వాడికి తెలిసిపోయి వాడు నీ దగ్గరకు వచ్చి నీకు కనబడుతున్నాడు వాడు. ఎందుకంటే వాడు వేషాలు మార్చుకునే గుణలక్షణాలు కలిగిన వాడు. ఎవడు? చివరికి కొరింథీ పత్రిక చదివితే కొరింథీ పత్రికలో వాడు క్రీస్తు వేషమే వేసుకున్నాడని ఉంది. అచ్చం ఎవరిలా ఉన్నాడట అంటే నువ్వు కనిపెట్టడం చూసి వాడు క్రీస్తు వేషం వేసుకుని వచ్చి నీకు దొంగ అభిప్రాయాలన్నీ వాడు బోధింతే నువ్వు పట్టుకొచ్చి సమాజానికి బోధించి సమాజంలో ఎన్ని విభేదాలకి కారణమయ్యారు. ఈ కారకులందరూ వీళ్ళేనండి. అసలు పరిశుద్ధాత్ముడు ఒకే ఒక సూత్రాన్ని, ఒకే ఒక జ్ఞానాన్ని, ఒకే ఒక తత్వాన్ని బోధించుకుంటూ వెళ్ళాడండి. ఆయన ఇన్ని డిఫరెన్సెస్ తీసుకురాలేదండి. పరిశుద్ధాత్ముడు ఒక్కడైనప్పుడు ఇన్ని డిఫరెన్స్లు ఎలా పుట్టిస్తాడండి ఆయన? మరి ఇన్ని విభేదాలు, ఇన్ని చిత్రాలు, ఇన్ని విచిత్రాలు, ఇన్ని విచిత్ర బోధలు, ఇన్ని విచిత్ర సంఘాలు, ఇన్ని విచిత్ర నామాలు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నువ్వు చోటిచ్చావు సాతానికి. అందుకని వాడు ఎంటర్ అయ్యాడు.
ఎంటర్ అయ్యి మళ్ళీ ఎవరిని పట్టుకున్నాడో తెలుసండి, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు పట్టుకున్నాడండి. వారు ప్రార్థన చేయటం కరెక్టే, కానీ ప్రార్థన కూడా ఎలా చేయట్లేదో తెలుసా, వారు ఎలా చేస్తే బాగుండేదో తెలుసా? ఒక మాట చూపిస్తాను చూడండి, యోధా పత్రికలోనే. తీసారా? 21వ వచనమే, 21వ వచనంలో మాట ఉంది చూడండి. వారు ఆత్మ లేని వారు అన్నాడు అక్కడ. ఏది? 19వ వచనంలో. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారు నయ్యుండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ప్రార్థన ఎక్కడ చేయాలి? పరిశుద్ధాత్మలు అనే మాటకు అర్థం ఏంటండి? పరిశుద్ధాత్మడు ఏమిచ్చాడు మనకి? పరిశుద్ధాత్మ అంటే ఏ కార్యం చేసి వెళ్ళారా? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వ్రాయించి ఇచ్చి వెళ్ళాడండి. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయలేవండి. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? నీ ఇష్టం వచ్చిన ప్రార్థన నువ్వు చేయకూడదండి, వాక్యానుసారమైన ప్రార్థన చేయాలండి. ఏమర్థమైంది? వాక్యానుసారమైన ప్రార్థన చేయాలండి. వాక్యానుసారమైన ప్రార్థన అంటే ఏంటి? వాక్యం కాని ప్రార్థన ఒకటి ఉందా? వాక్యానుసారమైన ప్రార్థన ఒకటి ఉందా? అవును, వాక్యానుసారమైన ప్రార్థన చేస్తేనే ప్రభు దగ్గరికి వెళ్తుందండి. అది పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే అండి. డెప్త్కి వెళ్ళడానికి నాకు టైం లేక నేను వెళ్ళట్లా, మళ్ళీ చెప్తున్నా, సమయం లేదు. అంటే వాక్యము ద్వారా ప్రార్థన చేయాలండి. పరిశుద్ధాత్ముడు మీకు ఒక మాట చూపిస్తాను చూడండి, వాక్యం ద్వారా ప్రార్థన చేయాలన్న దానికి ఒక మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం. పోనీ దీన్ని బట్టి అయినా నమ్మండి, వాక్యం ద్వారా ప్రార్థన చేయాలండి. 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోహాను సువార్త పేజీ నెంబర్ 96, 14వ అధ్యాయం 25వ వచనం చూడండి. అక్కడ ఏం రాయబడిందో చూడండి. నేను మీ వద్ద ఉండగాని ఈ మాటలు మీతో చెప్తేని, యేసుప్రభువారు చెబుతున్నారండి. నేను మీ వద్ద ఉన్నప్పుడే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ డ్యూటీ ఏంటండి? మాట్లాడాలి. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారని అర్థం? సమస్తాన్ని బోధిస్తారంటే ఏమర్థం అవ్వాలి మీకు? అంటే టోటల్గా బైబిల్ కాన్సెప్ట్ అంతా అర్థం అవ్వాలి. బైబిల్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ప్రార్థన చేసిన వాడు ఎవరో వారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నారండి. బైబిల్ కాన్సెప్ట్ అర్థం కాకుండా ప్రార్థన చేసేవారు ఎవరో వారు ఆత్మ లేని ప్రార్థన చేస్తున్నారండి. వారికి ఆత్మ లేదట. నేనట్లా బైబిల్ అంటుంది. మరి ఆత్మ ఎప్పుడైతే లేదో ఇంకొక ఆత్మ వస్తుందండి. ఈ ఆత్మ లేనప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆత్మ లేకుండా వెంటనే వాడికి కనబడిపోద్దండి. ఓహో, వీడు ఆత్మ లేనివాడు, మనం వెళ్ళి సెటిల్ అయిపోతే బాగుంటుంది అనుకుంటుందట. ఏది? దురాత్మ. దురాత్మ ఉందని ఒప్పుకుంటుందా బైబిల్? ఒప్పుకుంటున్నప్పుడు అది వస్తుందని కూడా సంగతే మనం గమనించాలి. దురాత్ముడు వెంటనే వచ్చేస్తున్నాడండి. వెంటనే దురాత్మ వస్తుంది కాబట్టి వీరు ప్రకృతి సంబంధమైన బాధ చేస్తున్నారండి. అసలు దురాత్మకి ఏది ఇంపార్టెంటు? శరీరం ఇంపార్టెంట్, ప్రకృతి ఇంపార్టెంట్. కాబట్టి ప్రకృతి సంబంధమైన బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే దురాత్మ ప్రభావం కలిగింది అది. కనుక దురాత్మ, పరిశుద్ధాత్మ లేనప్పుడు దురాత్మ వస్తుంది. ఆ దురాత్మ ఇన్ని విభేదాలకు కారణమైంది, ఇంత నాశనానికి కారణమైంది, క్రైస్తవ్యం ఇంత దెబ్బతినడానికి కారణమైంది, క్రైస్తవుల మధ్య ఇంత ఐక్యత లేని జీవితం గడపటానికి కారణమైంది. ఆ దురాత్మ మీద ఎందుకు వచ్చింది అంటే మీరు ఆది నుంచి కూడా అబద్ధం ఆడడానికి ఇష్టపడుతూ ఉన్నారు మనుషులు. అబద్ధం ఆడడానికి లోకం లేదు. అబద్ధం ఆడితే అబద్ధం ఆడాడు, ఏదో బ్రతుకు తీరు కొరకో, అది వేరే విషయం. బైబిల్లో కూడా అబద్ధం ఆడే. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు తెలుసండి? లోకంలో అబద్ధానికి పాపక్షమాపణ దొరుకుద్దట. బైబిల్లో అబద్ధానికి యుగమందైనా రాబో యుగమంద కూడా పాపక్షమాపణ దొరకదటండి. ఏమర్థమైందండి? ఒకవేళ లోకంలో అబద్ధం ఆడాం, ఏదో బ్రతుకు తెరు కొరకు ఆడాం, ఏదో చాలాసార్లు మనం అంటూ ఉంటాం, చాలాసార్లు అండి, చిన్నవి. మీ దగ్గరికి పిల్లోడు వచ్చి అడుగుతాడు, 100 రూపాయలు ఈ మమ్మీ అని. ఎవరి దగ్గర ఉన్నారు ఆ డబ్బులు? అప్పుడు 1000 రూపాయలు ఉంది అక్కడ, పైసే లేదంటాం. కాదు మీ నాన్నగారిని అడుగంటాం.
అబద్ధం అది. ఈ చిన్న చిన్న అబద్ధాలకి నరకానికి వెళ్ళిపోండి. అలా అని ఆడమని నా ఉద్దేశం కాదు. సాధ్యమైనంత మటుకు సత్యమే పలకండి. ఒకవేళ పొరపాటు ఏదో తప్పులో ఏదో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు చాలామంది, యజమానుడు అడుగుతారు ఏమై లేట్ అయిందని, ఏదో చెప్పాలి అక్కడ సాకు. ఏం చెప్తారు? ఆ టైర్ ప్యాచ్ పడండి సార్. నిజంగా ప్యాచ్ పడలేదు అక్కడ, ఎందుకు ఎవరితో మాట్లాడుతూ కూర్చున్నాడు అక్కడ. టైర్ ప్యాచ్ పడింది సార్ అన్నాడు. ఆ టైర్ ప్యాచ్ పడినంత మాత్రం నరకానికి బాగుంది, కానీ మరుసటి రోజు ఎప్పుడు నిజంగా పడిపోద్ది. అది అంతే. నువ్వేం అబద్ధం ఆడావో ఆ మరుసటి రోజు అది నిజంగా జరుగుతుంది, అంతే తేడా. దాని పనిష్మెంట్ ఉంటుంది, కానీ ఆ పనిష్మెంట్ ఎక్కడే జరిగిపోద్ది నువ్వు ఆడిన అబద్ధానికి. ఒక్కొక్క ఆయన ఇంకా దారులు బ్లెండర్గా ఆడేస్తూ ఉంటారు. ₹1,00,000 నష్టం వచ్చిందండి. ఏమి రాలేదండి, ₹10 నష్టం రాలేదు. ₹1,00,000 నష్టం వచ్చిందండి, లేకపోతే నాకు మనశ్శాంతి లేకుండా పోయిందండి, అందుకనే నేను మీటింగ్ రావాలనుకున్నా రాలేదు. నిజంగా ₹1,00,000. ఈ అబద్ధాలు ఆడటం వల్ల మన దేహానికి ఇబ్బంది, కానీ పరలోకం చేరడానికి ఏమీ అది పెద్ద ప్రమాదం ఏం కాదండి. మన శరీరాలకి లేదా మన జీవితాలకి అది అడ్డంకండి. అంతే తప్ప మన పరలోకం చేరడానికి ఈ అబద్ధాలు ఏవి పెద్ద మూట కట్టేసి ఏదో చేసేస్తాడని అనుకోకండి. ఈ వాక్యములు అబద్ధాలు కల్పిస్తే ఎక్కువ ప్రమాదం అండి, ఆత్మక ప్రమాదం అదండి. ఏది? వాక్యములు అబద్ధాలు కల్పిస్తే ప్రమాదం అండి. అయితే చాలామంది అక్కడ సత్యమే మాట్లాడుతున్నారండి. మళ్ళీ మా భక్తులు 3 మంది ఉన్నారండి, నేను అబద్ధాలు ఆడనండి, నేను సత్యమే మాట్లాడుతాను. అక్కడ సత్యం మాట్లాడుతున్నారండి, ఇక్కడ అబద్ధాలు ఆడుతున్నారు. ఎక్కడ? వాక్య దగ్గర. మళ్ళీ పిల్లలు కూడా అబద్ధం ఆడినాడండి. అంత మహానుభావులు ఉన్నారండి. నేను ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక ఆయన, ఆ ఇంటి యజమాని గారు అంటున్నాడు, ఎంత భక్తి అంటే ఆశ్చర్యపోయాను. సార్ ఇల్లు కట్టుకున్నాడు, ఇంచుమించు ₹1,00,00,000 వాల్యూ ఇల్లు. ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆయన అంటున్నాడు, మా ఇంట్లో టీవీ ఉండదు సార్ అన్నాడు. అసలు ఈవేళ టీవీ లేని ఇల్లు ఉందా? మళ్ళీ ఇంజనీర్ అయ్యాడు, కూతురు డాక్టరు, కొడుకులు ఇంజనీర్లు. టీవీ లేని ఇల్లు ఉందమ్మా? నేనే చెప్పండి. మరి అంత పెద్ద మనిషి ఇంట్లో ఏమీ లేదు, టీవీ లేదన్నారండి. వాళ్ళ భక్తి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏదో నిమిషం చూడకుండా ఉండలేకపోతున్నాం కదా మనం, ఒప్పేసుకోవాలి నిజం. ఎలా ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే సీట్లో కూర్చోవటం, టక్మని ఓపెన్ చేయండి. మళ్ళీ మీరు ఏ పని పాట లేకపోయినా ఆ వంట దెబ్బ ఉడుకుతుందో లేదో కూడా చూడకుండా వచ్చి టక్మని చెప్పటం. ఏది? పనికి మంది అది, కానీ పనికి మంది చూస్తున్నాం. ఆయన ఇంట్లో ఎక్కడ టీవీ లేకుండా బ్రతుకుతున్నారని నాకు ఆశ్చర్యం వేసింది. పిల్లలు కూడా అంత భక్తిగా ఉన్నారంటే, అంత భక్తి చేస్తున్నారండి, కానీ ఇక్కడ అబద్ధాలు ఆడుతున్నారండి. ఎక్కడ? వాక్యం దగ్గర. వాక్యం దగ్గర అబద్ధం అంటే ఏంటి? ఇది లేనిది చెప్పటమేనండి. ఇందులో ఉన్నది ఉన్నట్టుగా అపోస్తుల బోధ ఏదైతే చెప్పారో అపోస్తుల బోధగా ప్రకటించకపోవటమేనండి అబద్ధం అంటే. ఇక్కడ అబద్ధం ఆడితే మోర్ దాన్ డేంజర్ అండి. అది చాలామందికి అర్థం కావట్లేదు. ఇది చాలా ప్రమాదం, నరకాన్ని తీసుకెళ్ళిపోయింది ఇది. అది వారికి అర్థం కావట్లేదు. భౌతికంగానేమో మేము చాలా నీతిమంతులు అండి, ఎగ్జాక్ట్ వారి నీతిమంతులు, నేనేమి తప్పు పట్టట్లేదు వారిని. భక్తి పరులు, ప్రార్థనా పరులు, విచక్షణ జ్ఞానంలో పిల్లల్ని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయించగలిగిన శక్తిమంతులు ఉన్నారండి. మొన్న ఒక సోదరుడు చెబుతున్నాడు నాతో, ఈ సంఘ సభ్యులే ఒక ఆయన వచ్చారట, పెద్ద ఆయన, రిటైర్డ్ మిలిటరీ. నాకే ఆశ్చర్యం వేసిందండి, ఇలాంటి వారు ఉన్నారా మహాభక్తులని. వస్తే ఆయనకు ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఆయన ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేసుకుంటారట, ఎక్కువసేపు ప్రార్థనలు గడుపుతారని నాకు తెలుసు బ్రదరు. ఈయన సువార్థికుడు, ఆయన సభ్యుడే, కానీ వేరే పట్టణం నుంచి వచ్చాడు. కానీ సువార్థికుడు అంటున్నాడు, ఆయన ఎక్కువసేపు ప్రార్థనలు గడుపుతారని తెలుసు బ్రదరు, నాకు అది మాత్రం తెలుసు. కానీ ఒకరోజు నాకు తెల్లరగట్ల మెలకు వచ్చింది, అప్పటికి 4 అయింది. సరే ఎందుకు ఇలా ఖాళీగా మెలకు వచ్చింది కదా, నేను ఎందుకు ఇలా వేస్ట్గా ఉండాలని తలుపు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేటోడికి ఆయన ప్రార్థనలో ఉన్నారు. ఆయనతో పాటు మోకాళ్ళు వేద్దాం కదా, పోతే ఏముందలే ప్రార్థనలో గడిపితే అది కూడా ధన్యకరమని మోకాళ్ళు వేసాను బ్రదరు. మీరు నమ్మరండి, తెల్లరగట్ల 4 గంటలకు ప్రార్థన చేయటం మొదలెట్టిన ఆయన 9ంటికి లేచాడండి. నాకు ఎప్పుడు లేచాడట? ఏదో 1 గంట చేస్తాడు, మా అయితే 2 గంటలు చేస్తాడు, అంతకంటే ఎవరు మోకాళ్ళ మీద ఉంటారా బాబు అని అనుకుని నేను మోకరించానండి. అయ్యి బాబు మోకరించిన తర్వాత తెలిసింది బాబు ఇంతటి ఎందుకు మోకరించాను రా బాబు అని.
ఏకంగా తెల్లరగట్ట 4 గంటల నుంచి 5 గంటలు లేచి 9 గంటలకు లేచాడండి. అంటే ఎన్ని గంటల ప్రార్థనలు గడిపాడు చూడండి. 5 గంటలు, 4 గంటల నుంచి 9 వరకు 5 గంటలు అలాగే మోకాళ్ళ మీద ఉన్నారటండి ఆయన. అంత ప్రార్థనా పరులు ఉన్నారండి. మీరు 5 నిమిషాలు, మీరైనా నేనైనా 5 నిమిషాలు మోకరింతే ఏదైనా ఫోన్ వస్తే బాగుండి లేచిపోదాం అనుకుంటాం మనం. ఎవడైనా ఫోన్ చేస్తే బాగుండు, ఎక్కువసేపు చేస్తున్నామేమో ప్రార్థన. ఫోన్ చేస్తే బాగుండు, ఆ ఫోన్ ఒకరైనా లేచిపోతాం అనుకుంటాం. కనీసం ఫోన్ ఎత్తకుండా ఉందాం, కాసేపు ప్రార్థనలు గడుపుదాం. ఎవరికి ఉందండి? నేను మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, నిజంగా మోకాళ్ళ మీద ప్రార్థన ఎంతమంది చేయగలుగుతున్నారు? మహా అయితే 2 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా? చేసి ఆవిడ మోకాళ్ళ మీద చేస్తుంటే మనం బాసిపట్టం వేసుకుని కూర్చుని ఆవిడ చేసుకుంటుంది. ఎంత దొంగలం మనం! 10 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండడానికి నానా యాతన పడిపోతున్నాం. అంత చక్కటి ప్రార్థనా పరులు మత శాఖల్లో ఉన్నారండి. నేను వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంత చక్కటి ప్రార్థనా పరులు ఉన్నారండి. ఎంతో గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారండి. రోజుల తరబడి ప్రార్థన చేసే భక్తులు కూడా నాకు తెలుసండి. ఎవరికో సంఘంలో ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బంది కొరకు భార్య భర్తలు ఇద్దరు పస్తులుండి ఉపవాసాలుండి ప్రార్థన చేసిన తల్లులు మహానుభావులు ఉన్నారండి మత శాఖల్లో. కానీ దురదృష్టం ఏంటంటే అపోస్తుల బోధ ఏంటో వారికి తెలియలేదండి. దురదృష్టం అపోస్తుల బోధ ఏంటన్నది, అపోస్తుల బోధ ఒకటి ఉందన్న సంగతి వారికి తెలియలేదండి. అక్కడ మోసపోతున్నారండి. ఇందాక ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. ఆ కాన్ఫరెన్స్లో ఫోన్ కాన్ఫరెన్స్ అనమాట. ఇంచుమించు ఒక 50 మంది ఉన్నారు, అందులో 60 మంది ఉన్నారు దైవ సేవకులు ఉన్నారండి. నాకు తెలియదు, కానీ నన్ను వాక్యం చెప్పమన్నారు. ఒక 60-70 మంది ఎక్కడెక్కడి నుంచో, భారతదేశంలోనే కాదు మరి ఎన్ని దేశాల నుంచి కనెక్ట్ అయ్యారో తెలియదండి, తెలుగువారే. అంతమంది కనెక్ట్ అయ్యి ఫోన్లో లింక్ అయ్యి నన్ను వాక్యం చెప్పమన్నారండి. నేను వాక్యం చెప్పాను, ఒక అరగంట చెప్పాను, 30 గంట చెప్పాను. చెప్పిన తర్వాత వారు చాలా ఇన్స్పైర్ అయ్యి, అయ్యా మేము పిలుస్తాం మిమ్మల్ని కరోనా తగ్గిన తర్వాత, మీరు మా దగ్గరికి వచ్చి మాకు వాక్యం చెప్పాలన్నారు. తప్పకుండా చెప్తానన్నాడు. ఈవేళ నేను కూడా చెప్తున్నాండి, అందరూ నిజమైన వాక్యం కొరకు ఎదురు చూసేవారు కూడా ఉన్నారండి. ఇప్పుడు ఈ మత శాఖల వారందరూ తప్పుడు మనుషులని అనకండి, మనం అనడానికి సరిపోవండి. ఎందుకో తెలుసండి, అందులో చాలామందికి సత్యం తెలియక అందులో ఉండిపోయారండి. మీకు అర్థమైందని చెప్పేది? ఎందులో? ఆ మత శాఖల్లో వారు పుట్టింది పెరిగింది అందులో కాబట్టి సత్యం తెలియక అందులో ఉండిపోయారు తప్ప, నిజంగా సత్యం తెలిస్తే వెంబడించడానికి ఎన్నైనా పోగొట్టుకోవటానికి నిశ్చయించుకునే మహానుభావులు 3 మంది ఉన్నారండి. అందులో చివరికి ప్రాణం పోయినా కూడా మాకు అభ్యంతరం లేదనే మహానుభావులు, తెగించే మహానుభావులు 3 మంది ఉన్నారండి. ఒకానొక టైంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్త్రీ సంఘంలో మాట్లాడొచ్చా అని ఇప్పుడు ఇందాక ప్రేయర్ గ్రూప్, ఇందాక వాక్యం చెప్పమన్న గ్రూప్ గురించి చెప్పాను కదా, అదే గ్రూప్ నన్ను అడిగిందండి గతం 1 నెల క్రితం 2 నెలల క్రితం. అయ్యా మాకు వాక్యం చెప్పాలి మీరు, మేము ఈ లింకులో, ఫోన్ లింకులో ఇంతమంది ఉన్నాం, మీరు వాక్యం చెప్పాలి. అంశం ఏంటంటే సంఘములో స్త్రీ మాట్లాడొచ్చా అన్న అంశం మీద మీరు మాట్లాడాలని చెప్పినప్పుడు నేను ఇంచుమించు 2 గంటలు అనుకుంటాను, 1.5 ఏకదాటిగా మాట్లాడానండి. అది రికార్డ్ అయ్యింది, యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. అది రికార్డ్ అయ్యింది. వారితోనేమో ఫోన్లో లింకులు మాట్లాడుతున్నాను, కానీ నేనేం చేశానంటే రికార్డ్ చేశాను. ఆ రికార్డ్ చేసింది యూట్యూబ్లో పెట్టాను. అయితే ఆ రికార్డు విన్న తర్వాత నన్ను ఆ లింకులోకి కలిపింది ఒక క్రీస్తు సువార్థికుడండి. ఆయన నన్ను కలిపినందుకు నేను మరల తరువాత ఫోన్ చేసి ఆయన అడిగాను, అయ్యా బ్రదర్స్ అందరూ ఎవరెవరో ఉన్నారన్నారు కదా, ఏమనుకున్నారు అని అడిగాను. ఆయన ఇచ్చిన సాక్ష్యం చెప్పన తల్లి, వైజాగ్లో ఒక పెద్ద సంఘం అట్టండి, మతశాఖ సంఘం, ఓ పెద్ద సంఘం అట. ఆ దైవ సేవకుడును ఆ దైవ సేవకురాలు ఫోన్లో నా ప్రసంగం వింటున్నారట. ఆ అమ్మగారు అందరి ముందు గంభీరంగా వాక్యం చెప్పగలిగినటువంటి సహోదరట ఆవిడ. మళ్ళీ మామూలుగా కాదు,
అయ్యగారు చెప్పలేనంత పవర్ఫుల్గా చెప్పగలిగినటువంటి ఎంతమందికి వాక్యం తెలుసండి? బోల్డ్ మంది స్త్రీలకు వాక్యం బాగా తెలుసు. అంత గొప్ప వ్యక్తి అట ఆవిడ అంత సంఘాన్ని బాగా నడిపించే వ్యక్తి అనమాట. ఇద్దరు వాక్యం వింటున్నారట. అక్కడ ఏం జరిగిందో తెలుసా తల్లి? తరువాత వారు ఫోన్ చేసి ఈ బ్రదర్కి, అయ్యా ప్రసంగం అయిపోయిన తర్వాత, నా ప్రసంగం అయిపోయిన తర్వాత, ఎన్నాళ్ళు స్త్రీ ప్రసంగాలు చేయొచ్చు, పురుషుడి ఉండగా మాట్లాడవచ్చు, ఎంతైనా చెప్పొచ్చు అని మేము అనుకుని ఎంత చక్కగా మేము బోధించుకుంటూ వెళ్ళిపోతున్నామండి. కానీ ఈవేళ తెలిసింది స్త్రీ మౌనంగా ఉండాలని, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని ఇప్పుడు బిషప్ గారు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. నా భార్యకి అర్థమైంది. ఆవిడే నాతో అందండి. ఏమందో తెలుసా? అయ్యా, ఎంత బోధ విన్న తర్వాత కూడా నేను సంఘంలో మాట్లాడితే ఎంత ద్రోహమో ఎంత తప్పో నాకు అర్థమైంది. నేను ఈవేళ తీర్మానించుకుంటున్నాను దేవుని దగ్గర, నేను మోకాళ్ళు వేసి దేవునితో మొరపెడదాం. నేను ఎంతకాలం తప్పు చేశాను దేవా, ఇక ముందు ఎన్నడూ పురుషులు ఎదురుగుండా దైవ సేవకుడు ఉండగా నేను మాట్లాడను అని తీర్మానం చేసుకుందని అక్కడ చెప్పటం జరిగింది. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందని చెప్పింది? ఎంతోమంది మహాభక్తులు సత్యం తెలియక ఆ ముసుగులో ఇరుక్కుపోయారండి. కొంతమంది మనం చెప్పినా రాకపోవచ్చు, అది వారిష్టం. కాకపోతే సత్యమేది అపోస్తలుమోదేది అన్నది తెలియక చాలామంది దానిలో ఉండిపోయారండి. ఇప్పుడు ఈ లేఖనాలన్నిటినీ, వాక్యాలన్నిటినీ నా కోపంతో చెప్పానని మీరు అనుకోవచ్చండి. ముందు ఎపిసోడ్లు ఎవరైనా వింటే అయ్యి బాబు ఎంత కోపంగా చెప్పాడేటని అనుకోవచ్చండి. నేను చెప్తున్నా, కోపం రగిలించినప్పుడే మంట పుడుతుందండి. మీలో మంట పుట్టాలని నేను కోపంగా మాట్లాడిన మాటలు ఉండొచ్చేమో తప్ప మీ మీద ప్రేమ లేకుండా నేను మాట్లాడలేదండి. నేను కోపంగా మాట్లాడింది మీలో మంట రగలని మాట్లాడాను అంతే. మీ ప్రేమ లేక కాదు. ప్రేమ మీతో తిరిగేవారు, అంటే మీతో సహకారులుగా, దొంగమెట్టులుగా సుభోజనం చేసేవారి కంటే ఎక్కువ ఉంది నాకు. వారు దొంగ భోజనాలు చేస్తున్నారు మీతో, మీకు మంచి వాక్యం చెప్పలేరు. నేను ప్రేమతో చెబుతున్నా, మీరు మాకు భోజనం పెట్టకపోయినా. నేను చెప్పానండి ఇందాక ఆ గుంపుతో, ఏమన్నా తెలుసా? అయ్యా మీరు వచ్చి మాకు ఒకసారి వాక్యం చెప్పాలని అంటే, ఏమో వారి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, వారు ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వగలరు లేదో. నేనేమన్నాను తెలుసు వారితో? అయ్యా మీరు నన్ను పిలవండి, నేను వచ్చి వాక్యం చెబుతాను. నాకు నేల చూపించి అక్కడ పడుకోండి బాబు, మంచాలు లేవు మా ఇంట్లో అంటే, ఆ నేల మీద పడుకుని మీకు వాక్యం చెబుతాను అని చెప్పాను. నేల మీద పడుకుని మీకు వాక్యం చెప్పి వచ్చేస్తాను. ఇంకా మీకు డబ్బులు లేకపోతే నా భోజనం నేను తెచ్చుకుంటానయ్యా. ఇంకా మీ అందరి దగ్గర సభ పెట్టడానికి డబ్బులు లేకపోతే ఎవరి క్యారెక్టర్ తెచ్చుకోండి అయ్యా, మన అందరం కలిసి వాక్యం నేర్చుకుందాం, సత్యం నేర్చుకుందాం అని దండం పెట్టారు వారికి. డబ్బు కొరకే జీవితం లేదండి. ఈవేళ డబ్బు కొరకు నేను ఈ మాటలు చెప్పడం, నేను డబ్బు కొరకు చెప్పేవాడిని అయితే మెప్పు కొరకు చెప్పాలండి. మిమ్మల్ని ముఖస్థుతి చేయాలండి. నేను ఎవరిని ఏనాడు చేయలేదు, ఎవరు ఏనాడు ఎంత ఇచ్చారో నాకే తెలియదండి. నాకు ఏ చేతికి ఇస్తే ఆ చేతితో దేవుని ఖర్చు పెడతాను. మళ్ళీ దైవానికే తెలుసండి, దేవునికే తెలుసు అది ఎంత ఇచ్చారో కూడా నేను లెక్క పెట్టుకోను చాలా పర్యాయాలు. అయితే దాని అర్థం ఏమిటి అంటే, డబ్బు కొరకు పనిచేస్తే మీ సత్యం చెప్పలేమండి. కానీ డబ్బు నాకు ఇవ్వకుండా లేడండి దేవుడు. దేవుడు ఇవ్వకుండా లేడండి. ఆయన ఏమి అపనమ్మకస్తుడు కాదండి. ఆయన ఇవ్వకుండా మానడండి. ఏదో రూపంలో నువ్వు ఆయన సువార్త పక్షంగా పోగొట్టుకున్న దాన్ని ఏదో ఒక రూపంలో దానికి 100 రెట్లు వేసిస్తాడండి. ఎన్ని రెట్లు? 100 రెట్లండి. లేఖనం చెప్పిన మాట అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వినమని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాం. ఈ వీడియోలు అందరి దగ్గరికి పంపించండి. వారు నమ్ముతారా లేదా అన్నది నాకు తెలియదండి. వింటున్న ప్రతి ఒక్కరికి మీకు నమస్కారం చేసి పెడుతున్నాను. మీరు ఇలా అబద్ధ బోధలో ఇరుక్కుపోయి ఉన్నవారు, అపోస్తుల బోధ ఏంటో తెలియకుండా ఉన్న వారికి షేర్ల మీద షేర్లు కొట్టండి. ఎందుకంటే మా వ్యాపారం కాదు, ఏదో యూట్యూబ్ ద్వారా మేము సంపాదిద్దామని కాదు. ఒకవేళ వచ్చింది, డబ్బు వచ్చింది, యూట్యూబ్ ద్వారా 10 వచ్చిందో 12 వచ్చిందో, అది మళ్ళీ ఆయన సేవకి వాడడానికి. ఈవేళ ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకొచ్చాం, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకంటే మీకు క్వాలిటీగా వాయిస్ ఉండాలని. పిల్లలు వెళ్ళారు, రాజమండ్రి వెళ్ళారు,
తేవడానికే నెల వేరే పని మీద వెళ్ళారు. డాడీ ఇది మేము చూసాం, ఇది రిపేర్ చేద్దాం అనుకుంటే రిపేర్ అవ్వదన్నారు, మరి ఇక్కడ వేరే కొత్త వస్తువు చూసాం, పరిస్థితి ఎలా ఉంది అని బాబు ఫోన్ చేశాడు. ఏం ఆలోచించొద్దునైనా, అది మంచిదైతే తెచ్చేయండి, కొత్తదైనా అక్కడ డబ్బులు పే చేసి పట్టుకొచ్చేయండి అన్నాను. ఎందుకో ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఎవరెవరండి అంటే ఇవన్నీ మేము దేవుని కొరకు ఎన్ని ఖర్చు పెడుతున్నామో, మీరు ఇచ్చిన చందాలో, మీరు ఇచ్చిన ఏదైతే మీరు ఇస్తున్నారో దేవునికి కానుకగా, అవన్నీ మళ్ళీ దేవునికి తిరిగి మేము వాడుతున్నాం. మేము ఏదో దాచుకుని ఎక్కడో కారుల మీద, నా కారు కేవలం సువార్తకు తిరుగుద్ది. నా కారు నా వ్యక్తిగత పనుల మీద కూడా నేను ఎప్పుడు వేసుకెళ్ళా. నా కారు కేవలం సువార్త తిరుగుద్ది. ఈ వేళ టైర్లు పోయి ఉన్నాయి, ఎవరిస్తారు డబ్బులు చెప్పండి? మీరు ఎవరు కదా? నేను ఎప్పుడైనా అడిగానా నా కారు టైర్లు పోయి అని? చెప్పరా? ఇంజిన్ పోయిందని అడిగానా? దానికి లక్షల మీద పెట్టుబడులు పెడతా ఉంటాను, లక్షల మీద అవుతూ ఉంటుంది. అలా డీజిల్కే లక్షలు అవుతూ ఉంటుంది. మీరు ఇచ్చిన డబ్బులు దానికి అలా అవి ఉపయోగపడిపోతూ ఉంటాయి. ఎంత తప్ప మా ఇంటికి ఎదురు తెచ్చుకుని చాలామంది నన్ను అపోహపడ్డారు. ఇది ఎంత కట్టేస్తున్నాడు, ఎక్కడ సంపాదించేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, పైనుంచి అటు నుంచి ఇటు నుంచి ఇళ్ళకి అయిపోయారు. ఎక్కడి నుంచి ఏమి రాదండి. నిజంగా వారు అనుకున్నట్టు పైనుంచి వచ్చింది, ఆ పైనుంచి సృష్టికర్త దగ్గర నుంచి. నాకు ఓడా తిరిగే వారు తెలుస్తుందని నా పాటలు ఏంటో. ఇక్కడ ఉన్నారు, అడగండి బ్రదర్. మేమందరం రైల్వే స్టేషన్లో ఎన్నిసార్లు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాము, ఒంటికాలతో రైల్లో ఎన్నిసార్లు నిలబడ్డాను అడగండి. ఒంటికాలతో రైల్లో ఎప్పుడైనా ఈ బాధలు చెప్పాను మీకు? ఎప్పుడు చెప్పలేదు, సందర్భం వచ్చింది ఎప్పుడు చెప్తున్నా. ఒంటికాలతో నిలబడి, ఒంటికాలతో రైల్లో నిలబడిన రోజులు ఎన్నో ఉన్నాయి మా జీవితాల్లో. సీట్ లేక మధ్యలో కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి, కింద కూర్చున్న రోజులు, ఇంకా మధ్యలోని వస్తువులు వేసి భోగి ఒకటి ఉంటుంది, ఏమన్నా గుర్తుందా? ఆ భోగిలో కూర్చుని ఏది కింద ప్యాంట్ కింద అన్నీ మాసిపోయేటట్టు, అక్కడికి వెళ్ళేటప్పటికి ఈయన సేవ కూడా అన్నట్టుగా బూర్దు కొట్టేసి, అలాంటి పరిస్థితులు బ్రతికాం మేము. రైల్వే ప్లాట్ఫారం మీద నేను నిద్రపోతుంటే నాకు అలిసిపోయి మాట్లాడి నేను నిద్రపోతుంటే నా చుట్టూ కాపలా కూర్చునేవారండి వీళ్ళు. వాళ్ళు ఆ దీవెన పొందారు, నేను ఈ దీవెన పొందాను. ఎన్ని పాటలు పడ్డాం, ఇప్పటికీ పాటు పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో దొంగబాటు చేసి మీ అందరి దగ్గర నుంచి కోట్లు సంపాదిద్దామని కాదు మా ఉద్దేశం. కానీ విలువైన జ్ఞానం ఇరుకును పడిపోకుండా షేర్లు కొట్టండి, మీకు తెలిసిన వారందరికీ పంపండి. ఎందుకంటే ఒక ప్రసంగం ఒక మనిషినైనా పట్టుకుంటుందేమో అని మా ఆశ. ఒక ఆత్మైనా మార్చబడితే ఈ జీవితం ఉండగానే మారాలి. చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకుందామంటే పని అయ్యే పని కాదు. చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభు, నన్ను కరుణించునైనా, తప్పుడు బాగు చేశాను భూమి మీద, నన్ను మన్నించు ప్రభు, ఎవరు చెప్పలేదు నాకు అని అనడానికి లేదండి. ఎందుకంటే ప్రభు పలికెను అనే మాట ఉంది. అంటే ఆల్రెడీ నువ్వు బైబిల్ చదువుతున్నావు అంటే నీకు ఆ జ్ఞానం తెలుసని అర్థం. దేవుడు సాక్ష్యం పలికేయడని అర్థం. మీకు చూపిస్తాను అది. అందుకని ఎక్కడా కూడా వేరే తావు లేదండి. దయచేసి అర్థం చేసుకోమని మేము ప్రేమతో కోరుతున్నాను. మాకెవరి మీద కోపం, కక్ష, ద్వేషం లేదండి. ఇంతకుముందు బహుశా 2వ ప్రసంగం 3వ ప్రసంగం చాలా కోపంగా ఉంటుందండి, అది యూట్యూబ్లో ఉంది. నేను చాలా హార్స్గా మాట్లాడినట్టు. నిజంగా అది విన్నప్పుడు మిగిలిన ప్రసంగాలు ఎవరు వినడానికి సాహసించరండి. నేను మీతో మాట్లాడుతున్నా, నేను ఆ ప్రసంగం అంత కోపంగా ఎందుకు మాట్లాడానంటే మీలో కొద్ది మందికైనా మంట పుట్టించాలని నేను ఒక మాట అడుగుతున్నా. మరి మనం తెచ్చుకున్న ఆహార వస్తువులన్నీ ఖచ్చితంగా ఏదైనా కూడా పొయ్యి మీదకి ఎందుకు ఎక్కిస్తున్నామమ్మా? మాట్లాడరా? ఏ వస్తువు అయినా కూడా దేని మీదకి ఎక్కాలి? పొయ్యి మీదకి ఎందుకు ఎక్కాలండి? ఎక్కితేనే అది ఉడకటానికి, లేదా అది తినడానికి, లేదా అది జీర్ణశక్తికి. అలాగే నేను ఆ మంట ఎందుకు పెడుతున్నానంటే మీరు ఉడకాలి, ప్రభు ఒప్పుకోవటానికి, ప్రభు ఆకర్షించటానికి సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని ఆ మంట పెట్టి మిమ్మల్ని రేపుతున్నానే తప్ప మీకెవ్వరి మీద నాకు ఎంత కూడా కోపం లేదు. మీ అందరి కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాము. మీలో ఎందరో భక్తిపరులు, మహానుభావులు ఉన్నారండి. నేను లేరని మాత్రం చెప్పట్లేదు. కాబట్టి దైవ గ్రంథం చెప్పండి, ఆలోచించేయండి. తెలియక తప్పులో ఉన్నారు, తెలియక అపరాధంలో ఉన్నారు, తెలియక తప్పుడు బోధలో ఉన్నారు.
చూడండి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు. ఆ క్రింద యోధా పత్రికలు చెప్తున్నాడు. సమయం అవుతుంది, మరి ముందుకెళ్దాం. వారు ఎందులో ప్రార్థన చేయట్లేదట? పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని. ఎవరి ప్రేమ కావాలి మనకి? ఇంకెవరి ప్రేమ అవసరం లేదండి. మనుషుల ప్రేమతో పని లేదండి. మనుషులు ఆయన నన్ను ఏమనుకుంటాడో, నేను ఈ సత్యంలోకి వెళితే ఏమనుకుంటాడు. ఈవేళ చాలామంది ఎక్కడ అయిపోయారు తెలుసండి. మళ్ళీ చాలామంది ఏమంటారు తెలుసా? ఆయన చెప్పేది సత్యమే, కరెక్టే, కానీ మా పాస్టర్ గారు ఏమనుకుంటాడో, లేదా ఆయన ఏమనుకుంటాడో, లేదా మా ఇంటి పక్క వారు ఏమనుకుంటారో, మమ్మల్ని అక్కడ పరిచయం చేసిన వారు ఏమనుకుంటారో. మనుషులు మెప్పు కోరదామా? ఇందాక పౌలు గారు కూడా అన్నాడు గలతీ పత్రికలో, నేను మనుషులు మెప్పు కోరనా, దేవుని మెప్పు కోరనా? మనుషుల మెప్పు కోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అన్నాడు. మనుషుల మెప్పు కోరకండి, క్రీస్తు మెప్పు కోరండి. అవసరమైతే సత్య కొరకు తెగించండి. కనుక కిందకి చెప్పాడు 22 వచనం, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. అంటే ఇప్పుడు మనందరి పాయింట్ ఏంటమ్మా? మత శాఖల్లో ఉన్నారు, మీరు మాకు సంబంధం లేదు, మీతో మేము సహకారం చేయం, మీతో మేము ఉండం, మీతో మేము అసలు సంగత్యం చెయ్యం అని అనకండి తల్లులారు. వారి బోధలకి ఒప్పుకోకండి, కానీ వారితో సాంగత్యం చేయండి, వారితో స్నేహం చేయండి, వారితో ఉండండి. అగ్నిలో నుండి కొందరు లాగినట్టు లాగండి. అందుకోసం మనం వారితో సాంగత్యం చేయాలి. అగ్నిలో నుండి కొందరు లాగినట్టు వారితో సాంగత్యం చేస్తే కదా ఒక మాట అయినా మనం చెప్పడానికి. ఇదిగో ప్రియులు ఇక్కడ కొండయ్య గారు ఉన్నారు. వారు మొన్న అంటున్నారు నాతో, అయ్యా నాకు ఎంతకాలం ఈ గొప్ప సంగతులని నాకు తెలియదు, ఇప్పుడు నేను ఏం చేస్తానని తెలుసా సార్? మీ దగ్గర వింటున్నది విన్నట్టుగా చెప్పేస్తున్నానండి జనాలకు అన్నాడు. మీ దగ్గర వింటున్నది విన్నట్టుగా నేను మొత్తం మా వీధిలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పేస్తున్నాను అన్నాడు. ఎంత మంచి భాగ్యం, ఎంత మంచి భాగ్యం. మనం అగ్నిలో నుండి లాగినట్లుగా ఈ అబద్ధపు సిద్ధాంతాల్లో ఉన్న వారిని లాగాల్సిన అవసరం మన మీద ఉంది. 24 వచనంలోకి వెళదాం. తొట్టిల్లకుండా, ఈ మాట చూడండి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఏమన్నాడు తెలుసు ఇక్కడ? మనం తొట్టిపోకూడదు. ముందు మనం ఇతరులని లాగాలంటే, బాగా వినాలి, మనం ఇతరులని లాగాలంటే మనం తొట్టిపోకూడదు. అంటే మనము సరైన చోట నిలబడి అప్పుడు మనం ఇతరుల్ని లాగాలి. అంతే కదండి. ఈ కాలంలో ఎవరు కొట్టుకుపోతున్నారు? లాగాలనుకుంటున్నావు. నువ్వు లాగాలనుకుంటే నువ్వేదో ఒకటి పట్టుకోవాలి. నువ్వు నీకంటే బలమైనది ఏదో పట్టుకోవాలి. ఇప్పుడు అతను లాగాలంటే నువ్వు ఆ బలమైన పట్టుకున్నావు అనుకో, నువ్వు అతన్ని ఈజీగా లాగుతావు. ఆ బలవంతుడు ఎవరంటే క్రీస్తు, ఆయన వాక్యం. అందుకనే పైన ఒక మాట చదివాం మనం, 21 వచనం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ప్రియులారా, 20 వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఏది అతి పరిశుద్ధమైంది? అది వెరీ గుడ్, వాక్యమే. అంటే దానిలో మనల్ని ఏం చేయాలి? ముందు మనల్ని మనం కట్టుకొనుచు ఇతరులు లాగాలి. మనకే ఈ జ్ఞానం తెలియకపోతే ఇతరులు ఎలా లాగుతాం? ముందు మనం దీని మీద మన హృదయాల్ని, మన జీవితాల్ని కట్టుకుంటూ, మన కుటుంబాన్ని కట్టుకుంటూ ఇతరులు లాగాల్సిన అవసరం ఉంది. అదే చెప్పాడు అక్కడ, మీరు తొట్టిల్లకుండా మిమ్మును మీరు కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. ఎవరి మహిమ ఎదుట? దేవుని తీర్పులో మనల్ని ఎలా నిలబెట్టాలని చూస్తున్నాడు తెలుసండి? నిర్దోషులుగా. మీకు అక్కడ చక్కటి మాట ఒకటి రాయబడిందండి, ఆనందంతో నిలబెడతాడు దేవుడు. అక్కడ ఆనందం అనే మాట పడ్డా.
ఇక నేను అడుగుతున్నా, దేవుడికి ఆనందం ఏంటండి? తీర్పులో నిలబెట్టేటప్పుడు దేవుడికి ఆనందం ఏంటండి? ఒక వచనం చూపిస్తున్నాను చూడాలి. అదే అధ్యాయము ఇప్పుడు 15వ వచనం చదువుతున్నాను చూడాలి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి దొంగ బోధకుల గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వస్తున్నాడు కాదు అంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? ఆ పరిశుద్ధులకి అప్పగింపబడింది ఈ బోధ. అందుకని మొదటి కాలంలో 100 సంవత్సరాల్లో క్రొత్త నిబంధన వ్రాయబడింది. మొదటి 100 సంవత్సరాల్లో 96వ సంవత్సరంలో ఆఖరిగా వ్రాయబడింది ప్రకటన గ్రంథం. మొదటి 100 సంవత్సరాల్లో ప్రకటన గ్రంథం బైబిల్ క్రొత్త నిబంధన వ్రాయబడింది. 100 సంవత్సరాల్లో వ్రాయబడింది క్రొత్త నిబంధన. ఈ 100 సంవత్సరాల్లో వ్రాయబడిన క్రొత్త నిబంధన బాగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధన 1500 సంవత్సరాలు వ్రాయబడింది. 100 సంవత్సరాల్లో క్రొత్త నిబంధన వ్రాయబడింది. ఇక్కడ మీకు అర్థమైతే 100 సంవత్సరాల్లో పరిశుద్ధులందరి పరివారంతో క్రీస్తు ప్రభు వచ్చాడట, వచ్చి వ్రాయించాడట. ఇప్పుడు ఆ వ్రాయించిన మాటలే మనకి తీర్పు తీరుస్తాయట. అది అక్కడ వచ్చును. ఇప్పుడు మళ్ళీ చదువుకోండి మీరు 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును. ఏది ఒప్పిస్తుంది? ఇంతకే వాక్యం ఒప్పిస్తుంది. ఇప్పుడు నేను చెబుతున్నా, ఇన్ని మాటలు లోడై ఉన్నాయి కదండి యూట్యూబ్లో. చాలామంది మత్స్యశాఖల వారు చూసుండొచ్చు, కానీ దీనికి జవాబు వారి దగ్గర ఉండదండి. ఏమన్నా అర్థమైందని చెప్పింది? ఎందుకు జవాబు వారి దగ్గర లేదండి? నన్ను దూషించడానికే. నేను నా సొంత మాటలో చెప్పలేదండి. ఎందులో ఏ మాటలు చెప్పాను? ఇప్పుడు వారు ఎదిరిస్తే దేన్ని ఎదిరించినట్లు? వాక్యాన్ని ఎదిరించడానికి వారి దగ్గర సామర్థ్యం ఏది లేదు. కాబట్టి ఇది సత్యం ఒప్పుకోవాలి, అది చెబుతుంటే అక్కడ వాక్యం. నీ దగ్గర సామర్థ్యం లేదంటే ఇది సత్యం ఒప్పుకోవాలి. ఒకవేళ నువ్వు ఇక్కడ ఒప్పుకోకపోతే అక్కడ ఒప్పిస్తాడట. ఎక్కడ? అపోస్తుల బోధకు నువ్వు ఎందుకు అంగీకరించలేదని అక్కడ అడుగుతాడట. అక్కడ అడిగితే, తీర్పులు అడిగితే నువ్వు తప్పించుకోవటానికి ఛాన్స్ లేదు. అదే ఇప్పుడు 25వ వచనంలో ఆ మాట చెబుతున్నాడు. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా ఎలా నిలబెడతాడో తెలుసా? ఆనందం. ఎందుకు ఆనందం వచ్చిందండి ప్రభుకి? కాదండి, ఎందుకు ఆనందం వచ్చింది? కాదు, నిర్దోషులు అయినందుకు ఆనందం వచ్చిందని మీరు అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నాను తెలుసా? మిఖాయిల్ని పడగొట్టాలనుకున్న సాతాను వీళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వెళితే, ఏమన్నా అర్థమైందా? ఎన్ని పర్యాయాలు వీరి దగ్గరికి వెళితే వీరు కేవలం ఆ సాతాను బోధకు లొంగకుండా, తొట్టిల్లకుండా సత్యవాక్యానికి కట్టుబడి ఎంత బాధలు పడి బ్రతికారండి వీళ్ళు అని అప్పుడు ఆనందపడుతున్నాడట ప్రభు. ఎంత గొప్ప ఆలోచనమ్మా! మనం చూసి అప్పుడు ఆనందపడుతున్నాడట. ఓ నా బిడ్డ, అగ్నిలో నుండి నన్ను అందుకని అగ్నిలో నుండి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎక్కడి నుంచి తప్పించుకున్నాం తెలుసా? అగ్నిలో నుంచి తప్పించుకున్నందుకు ఆనందపడుతున్నటువంటి సృష్టికర్త. చాలామంది పిల్లలు పాలు తాగుతూ ఆ పాలు మీద పడినవారు, తల్లి వంట వండుతూ అక్కడ పెట్టి వెళితే ఆ కొండల్లో పడినవారు, నిజంగా ఒళ్ళంతా కాలిపోయి అలా వేదన పడుతున్న తల్లుల్ని నేను చాలామందిని చూశాను. నరకం కనబడిపోద్ది బిడ్డ అలా కాలిపోయి ఉంటే. నరకమే. నేను మిమ్మల్ని అంటున్నాను, ఒక తల్లి బిడ్డ కాలిపోయినందుకే నరకాన్ని చూసి ఈ భూమి మీద అనుభవిస్తే, తండ్రి సృష్టికర్త తన పిల్లలైనటువంటి మనమందరం అగ్నిలో కాలిపోతుంటే, నరకాగ్నిలో కాలిపోతుంటే ఆయనకి ఎంత బాధగా ఉంటుందమ్మా. అందుకని దేవుడు
మీరైనా నేనైనా తప్పించుకున్నప్పుడు ఆయన ఎలా సంతోషపడుతున్నాడో తెలుసా? ఆ నరకాగ్ని నుంచి తప్పించుకున్నావని మన నిమిత్తం ప్రభు ఏం చేస్తున్నాడట? ఆనందపడుచు, ఆ కింద చూడండి, ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఇక నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట, మహాత్యం అయిందనట, ఆధిపత్యం అయిందనట, అధికారం అయిందనట. ఎప్పటి నుంచి అయింది? యుగములకు పూర్వము, ఇప్పుడు నేను అడుగుతున్నా, అలాంటప్పుడు అందులోంచి అధికారం మందని ఫీల్ అవటం ఎంతవరకు సమంజసం? ఆధిపత్యం మాదని ఫీల్ అవటం ఎంతవరకు సమంజసం? ఎన్ని సంఘాల్లో ఆధిపత్యం కొరకు కొట్టేసుకుంటున్నారు? మాట్లాడరే? ఎన్ని సంఘాల్లో ఆధిపత్యం కొరకు కొట్టేసుకుంటున్నారు? మరి ఆధిపత్యం నీది అనుకుని అధికారం నీది అనుకున్నావంటే ఎందుకు ఎవరికి ఇవ్వడం మానేసావు? నువ్వు క్రీస్తు ద్వారా దేవునికి ఇవ్వడం మానేసావు. ఈ అధికారాల కొరకు, ఆధిపత్యాల కొరకు, ఈ పోస్ట్ పోజీల కొరకు, దిక్కుమాల ట్రెజరీ పోస్ట్ కొరకు, ప్రెసిడెంట్ పోస్ట్ కొరకు, ఇది ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఆ పదవులు వదిలేసి రారా బాబు సత్యం దగ్గర కంటే. బాబు అక్కడ మీ సంఘంలో పదవులు ఉన్నట్టు ఆయన అంటే ఆయన పదవుల్లో ఫిక్స్ అయిపోయాడు. ఇవన్నీ సాతాను గడిపెట్టే గొప్ప జిమ్మిక్కులండి. మీరు అందుకనే మతశాఖలో చూడండి, వారు ఎంత తెలివైన వారంటే, నేను మళ్ళీ వారిని ఎత్తుపడుతున్నాను అనుకోవద్దండి, జిమ్మిక్కులు చెబుతున్నా. ఎవరైనా కొత్తగా వెళ్ళారనుకోండి, ఆయన బాప్తిసం పొందకపోయినా సరే ఫస్ట్ డైలాగ్ ఏమొచ్చిందో తెలుసా అండి? ఈయన మా సంఘ పెద్ద గారు అని అంటాడు. ఇంకా ఫిక్స్ అయిపోతాడు అయితే. ఇంకా బాప్తిసం పొందరా, అసలు వాక్యమేంటో తెలియదండి. ఈయన మా సంఘ పెద్ద గారండి అని అందరికీ పరిచయం చేస్తాడండి. ఇంకా అక్కడికి ఈ లోపల ఏమైపోతాడంటే, నేను సంఘ పెద్దని, నేను సంఘ పెద్దని, నేను సంఘ పెద్దని, ఇంక సంఘం వదలకూడదు, ఆ రకంగా ఫిక్స్ అయ్యాడు తప్ప వాక్యం చెప్పి ఈ వాక్యం విన్న తర్వాత నేను అందులో కూడా సభ్యుడిని ఉంటే నన్ను పరలోకం తీసుకెళ్తాడు రా బాబు అని ఫిక్స్ చేయలేదు. సంఘ పెద్ద సంఘం ఊరు బాబు, ఈ సంఘ పెద్ద గొడవ ఎక్కడదో నాకు అర్థం కాదు. వీళ్ళకి సంఘ పెద్ద అనేటడికి ఇక్కడికి ఎక్కడ లేని కొమ్ములు వచ్చి ఇంక అక్కడి నుంచి నువ్వెంత పాస్టర్ అంటున్నాడు. అయితే ఇలా వాచి చూపెత్తాడు, ప్రసంగ టైం అయిపోయింది ముగించే కూర్చోంటున్నాడు. అంత లేని సమస్యలు సృష్టిస్తుందండి ఈ సమాజం. బైబిల్ ఏం చెప్పింది? సమయమందు అసమయమందు ఏం చెప్పమంది? ఎక్కువసేపు మాట్లాడితే ఒప్పుకోరు. లేని సమస్యలు ఎన్ని సంఘాల్లో దెబ్బలాట్లు, తాళాలు వేసేసుకోవటాలు, చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఎవరి నామానికి అవమానం అమ్మ ఇదంతా? ఎందుకు వచ్చిందండి ఈ భ్రమపరిచే ఆత్మే కదండి దీని అంతటికి కారణం. ఎందుకు వచ్చిందండి ఇంత అవమానం? దానికంటే మళ్ళీ ఇంకో మాట అంటాడు పౌలు గారు, దానికంటే ఆ అపరాధాన్ని లేదా ఆ అపనిందలను సహించటం మేలు కదా అన్నాడు. ఆ దోషణ నువ్వు సహించటం మేలు కదా అన్నాడండి పౌలు గారు. సహించలేని తత్వం, భరించలేని తత్వం, ఇదంతా దొంగ ఎఫెక్షన్, అంతా లేనిపోనివన్నీ. సంఘ పెద్దలు ఉండటం తప్పు కాదండి, ఆ పెద్దకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. బైబిల్ చెప్పిన కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఆ క్వాలిటీ కలిగిన వారిని ఎలా పెట్టాలి? సంఘ పెద్దగా పెట్టాలండి. కొడుకు బైబిల్ ప్రార్థనకి రాడండి, కూతురు బాగా ప్రార్థనకి రాదండి, ఇంట్లో ఎవరో ప్రార్థనకి రారండి, ఆయన సంఘ పెద్దగా పెడతారండి. మొత్తం ఎంటైర్ కుటుంబం ఆరాధనలో ఉండాలండి. అలా ఉన్నవారిని పెట్టాలండి. ఉంటే సరిపోదండి, ఇంకా బోల్డ్ క్వాలిటీస్ ఉన్నాయండి. తీతు పత్రిక చదువుకోండి, తిమోతి పత్రిక చదవండి, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో. అందులో ఒక్కటి ఉండదండి, నోరు ఎవరికి పెద్దది ఉంటే ఆయన సంఘ పెద్దగా పెట్టేస్తాడండి. నోరు ఎవరికి పెద్దదైతే ఆయన సంఘ పెద్ద, ఇంకా అక్కడి నుంచి ఆయన డామ్ డూమ్ అంటూ ఉంటాడు. లేని సమస్యలు తెచ్చి పెడుతున్నారండి సంఘాల్లో. ఇదంతా సాతాను ఉద్బాదే తప్ప దేవుని పరిచర్య మాత్రం కాదు. మనం బ్రతికుండగానే ఇక్కడ సెట్ అయిపోవాలి, ఇక్కడ సరిచేసేసుకోవాలి. అందుకని ఇందాక మనం ఆ మాట చదివండి. ఏ మాట? ఆదాము మొదలుకొని ప్రవచించారట ప్రవక్తలు. ఎక్కడ వరకు? హానోకు వరకు అన్నాడండి. ఆదాము మొదలుకొని హానోకు వరకు అన్నాడా? ఆయన ఏమన్నాడు? వారందరూ ప్రవచించారు. ఎవరి గురించి ప్రవచించారు?
ఈ అబద్ధ బోధకుల గురించి ప్రవచించారు. ఏమని ప్రవచించారట? దేవుడు తీర్పు తీర్చబోతున్నాడో, ఆ తీర్పు తీర్చక ముందు ఆయన పరిశుద్ధ పరివారంతో వచ్చి ఒప్పించబోతున్నాడో అని ప్రవచించారట. ఎలా? మీరు గమనించుకోండి, ఆదికాండం అంతా చదవండి. హానోకు గారు మనకు 5 అధ్యాయాలు కనపడతారు. ఆదికాండం 5 అధ్యాయంలో. ఆదాము మొదట అధ్యాయంలో కనపడతారు. ఇప్పుడు నేను అంటున్నా, మొదటి అధ్యాయం మొదలు ఆదికాండం 5వ అధ్యాయం వరకు కూడా ఎక్కడా కూడా ఈ వచనం రాయబడినట్లు వారు ఇలా మాట్లాడినట్టు, అబద్ధ బోధకుల గురించి మాట్లాడినట్టు ఎక్కడా ఉండదండి. ఎక్కడా లేదండి. హానోకు జీవితం కూడా చూసుకోండి, చదువుకోండి. ఎక్కడ అబద్ధ బోధకుల గురించి వారు చెప్పినట్టు ఉండదండి. మరి యోధా గారు ఎందుకు టచ్ చేసాడు వాళ్ళని? వారు చెప్పారని అన్నాడే. ఎలా చెప్పారు వారు? హెబ్రీ పత్రిక 11 అధ్యాయం అండి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయం అండి. తీసారా? 11 అధ్యాయం అండి. 4వ వచనం చదువుతున్నాం అండి. 4 కాదు, అది 5వ వచనం అండి. 5వ వచనం చదువుతున్నాను. 207 పేజీ అండి. విశ్వాసమును బట్టి, బాగా గమనించాలి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. ఎవరమ్మా? హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని ఆదికాండం 5 అధ్యాయం చెప్పిందండి. ఎన్ని వందల సంవత్సరాలట? ఆ పదం కూడా చదువుదామండి. ఇది మూసేద్దండి. ఇది అలా హెబ్రీ పత్రిక అలా ఉంచండి. ఆదికాండము అంటే బైబిల్లో మొదటి పుస్తకం అండి. ఆదికాండము 5వ అధ్యాయం అండి. ఓసారి చూడండి అక్కడ ఏం రాయబడిందో. ఈ 21వ వచనం చదువుతున్నానండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు, ఎవరితో? ఎన్ని వందల సంవత్సరాలు? 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఆయన శరీరంతో వెళ్ళిపోయాడో మరి ఎలా వెళ్ళిపోయాడో తెలీదు, కానీ వెళ్ళిపోయాడట. ఎవరు? హానోకు. ఎవరు తీసుకెళ్ళిపోయారట ఆయన్ని? ఎన్ని వందల సంవత్సరాలు నడిస్తే? ఇప్పుడు నేను అడుగుతున్నా, 300 సంవత్సరాలు దేవుని మాట కాదనకుండా నడిస్తే ఆయనకు చావు లేకుండా వెళ్ళిపోయాడట. ఈ ఎదవది 20 ఏళ్ళు నడవటానికి అపసోపాలు పడిపోతున్నాం. 52 ఆదివారాల్లో 32 ఆదివారాలు ఎగ్గొట్టేస్తున్నాం. ఒకవేళ 90 మీటింగులు జరిగితే కనుక అందులో 72 మీటింగులు అటెండ్ అవ్వం. మహా అయితే 10 మీటింగులు అటెండ్ అవుతాం. మనల్ని జబ్బలొట్టుకుని తీసుకెళ్ళిపోవాలి పరలోకం అనుకుంటున్నాం. మిమ్మల్ని తీసుకెళ్తే అక్కడి నుంచి ఎక్కడికి ఎగ్గొట్టేస్తారో అని ఆయనకి భయం. ఎందుకయ్యా అంటే దేవాదేవుడు చాలా క్రమశిక్షణ చూస్తాడండి, గుర్తుపెట్టుకోండి. 300 సంవత్సరాలు మాట తప్పకుండా దేవునితో నడిచాడట. ఎవరు? హానోకు. అందుకని ఆయన సజీవంగా వెళ్ళిపోయాడు. నీలో నాలో ఆ బ్రతుకుందా? ఇప్పుడు హెబ్రీ పత్రికలు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు హెబ్రీ పత్రికలు ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 11 అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అదిగో మరణం చూడలేదట ఆయన. దేన్ని బట్టి వెళ్ళాడండి? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. కింద చూద్దాం, చాలా జాగ్రత్తగా చూడాలి. కొనిపోబడెను. అతడు మరణం చూడకు, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనక అతడు కనబడ లేదు. అంటే ఎలా వెళ్ళిపోయాడో తెలీదు, శరీరంతో వెళ్ళిపోయి ఉండొచ్చు కనుక కనబడలేదు.
ఇప్పుడు ఆదాం మొదలుకొని ఆనోకు వరకు అబద్ధ ప్రవక్తల గురించి బోధించాడని యోధా గారు రాశారు. ఎక్కడ వారు అబద్ధ ప్రవక్తల గురించి చెప్పలేదే. మరి ఏం చెప్పారు వారు, ఎలా చెప్పారు వారు? ఇక్కడ చూడండి 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. ఏమి లేకుండా అంటే ఇంతకే ఆదాం మొదలుకొని మహాభక్తులు ఏం చెప్పారు? ఆదాము మొదలుకొని అన్నాడే తప్ప ఆదాము చెప్పాడని కదని అర్థం. ఆదాము మొదలుకొని అంటే నోవాహు, అబ్రహాము తదితర మహాభక్తులందరూ దేన్ని బట్టి వారి జీవితాన్ని సాధించుకున్నారండి? విశ్వాసం. దేని యందు విశ్వాసం? దేవుని మాట యందండి. ఎందుకంటే దేవుడు ఎవరికి వారికి కనబడలేదండి, కానీ ఏం వినబడింది? మాట వినబడితే ఆ మాట ఎవరు అనుకున్నారు? దేవుని మాటని నమ్మి విశ్వసించటం ద్వారా వారు తమ జీవితాన్ని మంచి బాటలో నడిపించుకున్నారండి. ఇప్పుడు అబద్ధ ప్రవక్తల గురించి వారేం సాక్ష్యం పలికారు? ఎలా పలకలేదే. కానీ మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే వారి జీవితమే ఒక సాక్ష్యం అండి. దేన్ని నమ్మారు కాబట్టి వారు పరలోకం వెళ్ళారు, పరలోకం వెళ్ళగలిగే హోదా సంపాదించారు దేవుని మాటను నమ్మబట్టి. అందుకని ఇప్పుడు 6వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి. అక్కడ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఎవరట ఫలం ఇచ్చేవాడు? ఇప్పుడు నాకు చెప్పండి తల్లులారా, వాక్యం ఫలం ఇస్తుందే కదా. ఎందుకు? ఎందుకంటే వాక్యం ఫలం ఇస్తుందని గ్యారంటీ ఏంటి? ఎంతమందికి పొందుకున్న వ్యక్తులు ఉన్నారు మన కళ్ళ ముందు, ఎంతమంది ఫలాలు పొందుకున్న వ్యక్తులు ఉన్నారు మన కళ్ళ ముందు. మరి నిన్ను నన్ను ఎందుకు పోషించడు ఆయన? నిన్ను నన్ను ఎందుకు ఆ భాగ్యవంతమైన జీవితాలు ఇవ్వలేడు ఆయన? ఎందుకు అపనమ్మకం? ఎందుకు అపనమ్మకం? సత్యం బోధిస్తే మనకు బ్రతుకుంటుందని చాలామంది క్రీస్తు సంఘం సత్యం అని తెలిసినా కూడా క్రీస్తు సంఘంలో లేరండి. ఇంకా దారుణమైన సంగతి చెప్పనా? ఇంకా దారుణమైన సంగతి, క్రీస్తు సంఘములో బోధకులుగా ట్రైనింగ్ అయ్యి మత శాఖంలోకి వెళ్ళి బ్రతికారండి చాలామంది. ఈయనకి తెలిసి అడగండి. ఇక్కడ మండపేటలోనే పనిచేయడు ఒక ఆయన మత శాఖలో పనిచేశారండి. ఎందులో ట్రైనింగ్ అయ్యి? క్రీస్తు సంఘంలో. అంటే వారికి అక్షరాల సత్యము అపోస్తుల బోధేదో తెలుసుండి మత శాఖలో పనిచేస్తున్నారండి. అంటే ఇక్కడ బ్రతుకు తెరువు లేదని అనుకుని, అయ్యలారా సరే నీకేమయ్యా బాబు అని అనొచ్చండి. నాకు బ్రతుకు తెరువు లేనప్పుడే నమ్మానండి దీన్ని. నేను అన్నీ ఉన్నప్పుడు నమ్మలేదండి. నాకు ₹1 జీవితంలో లేనప్పుడే నమ్మానండి. మా అమ్మ నాన్న దగ్గర నుంచి నేను చిల్లి గవ తీసుకోలే. మా అమ్మ నాన్న సంపాదించిన దానిలో నేను ₹1 ఆశించలే. నేను ఏమీ లేనప్పుడే దీన్ని నమ్మానండి. దేవుడు అంత గొప్పవాడని నమ్మానండి. దేవుడు అంత పోషించగల సమర్థుడని నమ్మానండి. దేవుడు అంత విజయవంతమైన జీవితం ఇవ్వగల సమర్థుడని నమ్మానండి. ఎక్కడా లోటు లేని బ్రతుకుని దేవుడు మహాదేవుడు ఇచ్చాడండి. నా నమ్మకమే నా జీవితం తప్ప పెట్టుబడి నమ్మకమే. అందుకనే అబ్రహాము దేవుడిని నమ్మాడు. తన ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి ఏమాత్రం అంత త్యాగం ఆయన చేసి ఒక్కగానొక్క కొడుకు 25 ఏళ్లకే వాగ్దానం చేసిన 25 ఏళ్లకే ఆయన 100 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పుట్టిన కొడుకు మీద ఎంత ప్రేమ ఉండాల్సిన వ్యక్తి దేవుడు అడిగాడని ఏ మాత్రం కూడా ఆలోచించకుండా భార్యను ఎలా ఒప్పించాడో తెలియదు మహాతల్లి శారమ్మ గారు. ఎలా ఒప్పుకుందో తెలీదు. పట్టుకెళ్ళి ఆ ఒక్కగానొక్క కొడుకుని దేవుడికి బలిచ్చాడే అంటే అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నీ దగ్గర ఏది, నా దగ్గర ఏది త్యాగం. అన్నీ ఉంటే నేను సేవ చేద్దునంటున్నారండి చాలామంది. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడున్న కొత్త బోధకుల్ని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమని అడగండి. బండి ఇస్తారా? సైకిల్ ఇస్తారా? మా కానుక ఎంత ఇస్తారు? ఎంతమంది లేరమ్మా. స్త్రీల కూడుకు పెట్టమని మా ఇంటి దగ్గర అడిగినందుకు ఒక సహోదరి కానుకెత్తకిస్తావమ్మా కానుకెత్తిస్తావమ్మా అని అడిగేటట్టు పాస్టర్ గారు. అంటే స్త్రీల కూడుకు పెడితే కానుక. ఇంకా దారుణమైన సమస్య. మీరు బ్రతకటానికి 1,00,000 మార్గాలు ఉన్నాయ్యా. అపోస్తలుడు పౌలు డేరా కుట్టుకుని బ్రతికాడయ్యా. డేరాలు కుట్టుకుని బ్రతికాడయ్యా. బ్రతకడానికి మార్గాలు ఉన్నాయండి. ఇక శవం దగ్గర కూడా చందయ్యా.
ఇచ్చేదాకా కదలమ్మను. సరే మీ జీవనోపాధి కదా అవసరం కాదని నేను అన్నాను, కానీ దైవాన్ని అడగండి, మోకరిల్ని అడగండి. ఏమో దేవుణ్ణి అడగటం మానేసాం, ప్రజలను అడగటం మొదలుపెట్టాం. అక్కడే సైతాన్ గడు వచ్చి పట్టుకున్నాడు. ఇతనికి డబ్బు పిచ్చి ఎక్కువ, అందుకని వారు లోబులు. చదివాం ఇందాక, మన ముందు పాఠాల్లో చదివాం. ఈ అబద్ధ బోధకులు ఏమై ఉన్నారట? లోబులు. లోబులు అనే మాటకు అర్థం ఏంటి? పిసినరితనం. డబ్బు యావా, డబ్బు అందరికీ అవసరమే. ఇంకో మాట చెప్తున్నానండి ముగింపులో, ఈ గ్రంథములో దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ మహాధనవంతులండి. అబ్రహాము మహాధనవంతుడు, మోషే మహాధనవంతుడు, దావీదు మహాధనవంతుడు, సొలొమోను మహాధనవంతుడు. మీరు ఎవరినైనా చూడండి, అందరూ ధనవంతులే. అపోస్తులు ధనం లేనివారు అనుకుంటున్నారా? అపోస్తులు ధనవంతులే. ఎంతటి ధనవంతులంటే చేతిలో చిల్లిగా లేకుండా 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మందికి భోజనాలు పెట్టారంటే వారు ధనవంతులు కాకెవరమ్మా? వారు ధనవంతులు కాకెవరమ్మా? ఇది నమ్మిన ప్రతి ఒక్కరూ ధనవంతులే. ఇది నమ్మిన ప్రతి దేశం ధనవంతమైన దేశమే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బైబిల్ గ్రంథం మనల్ని బేదలుగా పెడతాను, దిక్కులేనులా పెడతానని చెప్పలేదండి. నిజవాక్యం నమ్మి కూడా మనం ధనవంతులు అవ్వచ్చండి. అబద్ధాలు చెప్పి అవ్వాల్సిన పని లేదండి. సత్యం మాట్లాడదాం, సత్యం కొరకు పనిచేద్దాం, అగ్నిలో నుండి కొందరు లాగినట్లు లాగుదాం. యోధా గారు చెప్పినట్లుగా ఆయన ప్రభు తన అన్నగారు ఏ మంచి చేసి వెళ్ళాడో, ఆయన ఈ దేని కొరకు ప్రాణం పెట్టాడో దాని కొరకు యోధా గారు పోరాడాడు. అలాగే మనల్ని పోరాడమని కోరుతున్నాడు. మనం కూడా పోరాడదాం. ఆయుధాలతో వద్దు, ప్రేమతో పోరాడదాం, వాక్యంతో పోరాడదాం. అనేకులు రక్షిద్దాం, అనేకులకు సత్యవాక్యాన్ని వినిపిందాం. ఈ 100 షేర్లు 1000 షేర్లు ఇది చేయండి. మీ బంధువులందరికీ పంపించండి, మీ ఇరుగు పొరుగు వారికి పంపించండి, అబద్ధ బోధలో ఉన్న వారందరికీ పంపించండి. వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చి మీకు ఫోన్ చేస్తే నన్ను కాంటాక్ట్ చేయండి, లేదా నన్ను తీసుకెళ్ళి వారి ఇంటి దగ్గర కూర్చోబెట్టండి. సత్యం వారికి చెబుతాను. సత్యములు మనమందరం బ్రతుకుదాం, పరలోకం చేరదాం. ఈ 7 దినాలు మీటింగ్లు పెట్టిన మరి మనోహరం గారి కుటుంబాన్ని నేను అభినందిస్తూ, ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు, కానీ ఎంత విశ్వాసం, ఎన్ని రోజులు మీటింగులు పెట్టవచ్చు, సువార్త ఇది కృతజ్ఞత కూడికి పెట్టవచ్చు అని ఆయనే మనకు నేర్పాడు ఇప్పుడు. కాబట్టి తదుపరి దేవుని చేతలైతే నెలల మీటింగ్ పెట్టే రోజు రావాలని కోరుకుందాం. మీ అందరికీ వందనాలు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రెక్కింపోడును, నామని వానికి శిక్ష విధింపడం. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు.